ఉన్న ఒక ఫైబ్రాయిడ్ కోసం గర్భసంచిని తీసి మొత్తం బయటేస్తున్నారు. కంట్రీ మొత్తంలో మన 2 తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో టాప్. కారులో ఒక చిన్న పాట పాడైతే మనం కారుని మార్చుతున్నట్టు. ఎగ్జాక్ట్గా. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే యాక్చువల్లీ ఏం డాక్టర్? ప్లంబర్ ఎలా అయితే పైప్స్ని ఫిక్స్ చేస్తాడో మేము హ్యూమన్ పైప్స్ని ఫిక్స్ చేస్తాం. మెన్స్ సిమ్టమ్ కొంచెం పట్టించుకున్నా కూడా ఏదైనా ఆడవాళ్ళు ఇలాంటి సిమ్టమ్ చెప్తుంటుంటే మోస్ట్ ఆఫ్ టైమ్ దే గెట్ ఇగ్నోర్డ్. ఆడపిల్లలు మామూలుగా 11 to 14 హిమోగ్లోబిన్ ఉండాలి. పర్సనలీ ఐ హ్యాడ్ సీన్ ఉమెన్ హూ ఆర్ ఎట్ 4 or 5. ఈ ఆల్కహాల్ వలన అసలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీకి? ఏ జబ్బు కూడా ఫస్ట్ సిగరెట్కే రాదు, ఫస్ట్ ఆల్కహాల్కే మాట్లాడుకోవచ్చు రాదు. కిక్ వస్తుందో రాదో తెలియదు, క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కత్తి మన బాడీ మీద పడితే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? కొన్ని సర్జరీస్ కంపల్సరీ కత్తి పడాల్సిందే. February 24th ఈవినింగ్ నాడు శ్రీదేవి గారు షీ వాస్ ప్రొనౌన్స్డ్ ఇట్. మీరు ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ గా చూస్తున్నప్పుడు ప్రాబబుల్ కాజెస్ ఏంటి? డాక్టర్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హలో వివేక్. డయాబెటాలజిస్ట్ అంతా తెలిసిపోతుంది, కార్డియోవాస్కులర్ అంటారు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అంటారు. దిస్ ఆర్ ఆల్ వెరీ కామన్. అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి? అసలు సింపుల్ టర్మ్స్ లో మీరు ఏం చేస్తారు? వండర్ఫుల్ వివేక్. రేడియాలజీ అంటే ప్రస్తుతానికి జనాలకు చాలా మందికి తెలుసు. రేడియాలజీ అంటే సింపుల్ గా చెప్పాలంటే స్కానింగ్స్. స్కానింగ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ప్రెగ్నెన్సీలో స్కానింగ్, దట్ ఈస్ అల్ట్రాసౌండ్ స్కాన్. కడుపు నొప్పి వస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ రాస్తారు. ద థింగ్ వచ్చేసి ఏమంటే ఈ స్కానింగ్స్ అన్నిటితో కూడా మనం జబ్బుని నిర్ధారిస్తున్నాం. ఏంటి తన ప్రాబ్లం, ఒక పేషెంట్కి ఏమి ఇబ్బంది అన్నది నిర్ధారించేదాన్ని రేడియాలజీ అంటాం. యాక్చువల్గా డయాగ్నోస్టిక్ రేడియాలజీ, డయాగ్నోసిస్ అంటే జబ్బుని గుర్తించడానికి మనం ఏదైనా ఎక్స్రేస్ కానీ, అల్ట్రాసౌండ్స్ కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, ఈ స్కాన్స్ని వాడుకుంటూ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఎ డిజీజ్. జబ్బు ఇది. ఎందుకంటే ఎనీ డిజీజ్ అంటే ఏ జబ్బునన్నా ట్రీట్మెంట్ చేసేటప్పుడు వీ షుడ్ నో ఫస్ట్ జబ్బు ఏంటి అనేది 100% యాక్యురేట్గా ఉంటే వీ కెన్ గివ్ దట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్. సో రేడియాలజీ అంటే డయాగ్నోస్టిక్ రేడియాలజీలో జబ్బుని నిర్ధారిస్తాం. నెక్స్ట్ ఇవే స్కానింగ్స్ చేస్తూ ఏది ఎక్స్రే ప్రిన్సిపల్స్ కానీ, అల్ట్రాసౌండ్ ప్రిన్సిపల్స్ కానీ యూస్ చేస్తూ వీ క్యాన్ ట్రీట్ డిజీజెస్. దట్ ఈస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. ఓకే. ఉదాహరణకి అందరికి తెలిసిన ఉదాహరణ, గుండెలో 2 స్టెంట్లు పడ్డాయి, 3 స్టెంట్లు పడ్డాయి అని చెప్తూ ఉంటారు. బేసిక్గా ఏమవుతుంది, గుండెకి వెళ్ళాల్సిన 3 రక్తనాళాల్లో 1 కానీ 2 కానీ 3 కానీ బ్లాక్ అవ్వచ్చు. ఎన్ని బ్లాక్ అయితే అన్ని స్టెంట్స్ పడాల్సిన అవసరం ఉంటుంది. అది కేవలం గుండెకు సంబంధించింది. ఓకే. కానీ అలానే మెదడుకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అవ్వచ్చు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అవ్వచ్చు, పేకి వెళ్ళే రక్తనాళం కూడా బ్లాక్ అవ్వచ్చు. ఇలా అవుతే ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే మనకి బ్రెయిన్కి కావాల్సిన రక్తం, ఆక్సిజన్ అందట్లేదో ఈ బ్రెయిన్ దాని ఫంక్షన్స్ అన్ని తగ్గిస్తుంది. ఫస్ట్ చేతికి వెళ్ళాల్సిన సిగ్నల్స్ వెళ్ళవు, సో చేయి పడిపోవచ్చు, మూతి వంకర పోవచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అన్నది మన ఫేస్ మజిల్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కొందరికి వచ్చేసి ఏంటి, ఫిట్స్ రావడం జరగచ్చు. ఇలా బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ కూడా దానికి రక్తం వెళ్ళకపోవడం వల్ల జరుగుతుంది. బేసిక్గా బ్రెయిన్ తప్పు కాదు, దానికి వెళ్ళే రక్తనాళం ప్రాబ్లం ఉంది. సో ఈవెన్ ఈ సింపుల్ థింగ్స్ లైక్ కొంచెం లెథార్జిక్గా ఉండడము, ఈ డిజీనెస్, వీటి వల్ల కూడా ఇవి కూడా వాటి వల్ల వస్తుందా? రావచ్చు. ప్రతి పేషెంట్కి అవే ఒకటే సిమ్టమ్ ఉండాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ బాడీ, వాళ్ళ ఇంతకుముందు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ బాడీ నేచర్ బట్టి ఒక్కరికొక సిమ్టమ్ రావచ్చు. రైట్. సో ఇప్పుడు మెదడుకు కనుక రక్తం వెళ్ళలేదు అనుకోండి, చెయ్యి కాలు పడిపోవడం, సింపుల్గా మన తెలుగులో పక్షవాతం అంటాం. బేసిక్గా ఏమవుతుంది, మెదడుకు వెళ్ళాల్సిన రక్తం వెళ్ళట్లేదు. సో ప్రతి ఆర్గన్ కూడా ఒక స్పెసిఫిక్ టైం మాత్రమే దానికి రక్తం వెళ్ళకపోతే తట్టుకోగలుగుతుంది. మన ఇంట్లో మొక్కకి నీళ్ళే లేదనుకోండి, ఓ మొక్క వారంలో ఎండిపోతుంది, ఓ మొక్క ఒక రోజులోనే ఎండిపోతుంది. మెదడు వచ్చేసి ఏంటంటే మొదటి 6 గంటల్లో కనుక దానికి రక్తం వెళ్ళకపోతే అది పర్మనెంట్గా స్టాప్ అయిపోయే ఛాన్స్, బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్. రైట్. కొంతమందికి కాళ్ళలో రక్తనాళాలు బ్లాక్ అవుతుంటాయి. మనం చూస్తుంటాం, కాలు తీసేస్తారు, ఇన్ఫెక్షన్ వచ్చి కాలు తీసేస్తారు, డయాబెటీస్ వచ్చి కాలు తీసేస్తారు. బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుంది, కాళ్ళకి వెళ్ళాల్సిన రక్తం కరెక్ట్ మోతాదులో వెళ్ళదు అన్నమాట. మోతాదులో వెళ్ళకపోవడం ఏమవుతుంది, స్కిన్కి కానీ ఆ కండరాలకు కానీ అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఎప్పుడైతే డెడ్ టిష్యూలో ఫామ్ అవుతుందో దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇన్ఫెక్షన్ అనేది మిగతా పార్ట్స్కి రాకుండా ఉండడానికి ఆ భాగాన్నే తీసేయాల్సి వస్తుంది. దాన్ని మనం యాంపిటేషన్ అంటాం. బేసిక్గా ప్రాబ్లం వచ్చేసి రక్తనాళాంది,
కానీ బయటకు కనిపిస్తుంది మాత్రం కాలు మీద పుండు పడడం, కాలు ఎండిపోవడం జరుగుతుంది. అలా ఈ పెద్ద పెద్ద జబ్బులన్నిటికి కూడా రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి, అసలు జబ్బు అసలు ప్రాబ్లం ఎక్కడుందని చూస్తే ఏంటంటే ఈ రక్తనాళాలది ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో అందుకనేసి ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రక్తనాళాల ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేయడానికే లేట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అన్న స్పెషాలిటీ ఏదైతే ఉందో గత 10-15 సంవత్సరాల నుంచి చాలామంది జనాలకు తెలుస్తుంది. అంతకుముందరంతా కూడా వీళ్ళు కేవలం సిటీ మొత్తానికి ఒకరో ఇద్దరో ఉండేవాళ్ళు. సో జనాలకి ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ డైరెక్ట్ యాక్సెస్ అనేది ఆల్మోస్ట్ జీరో. కేవలం ఏదో 1-2 పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ కట్టసి టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ ఎవరైతే జనాలు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ ద్వారా అరే ఈ జబ్బుకి ఇలా కూడా చేయొచ్చా అన్న ఆప్షన్స్ అనేవి మెల్లిగా జనాలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇన్న సేమ్ ఎగ్జాంపుల్, మెదడు రక్తం వెళ్ళట్లేదంటే వాడిని రీహాబ్లో పడేయడమే, వాడు ఇంకా బెడ్లోనే ఉండేవాడు. ఉదాహరణకి మన రజనీకాంత్ గారినే తీసుకోండి. రజనీకాంత్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయనకు వచ్చేసి కిడ్నీ ఇష్యూస్ కానీ ఏజ్ రిలేటెడ్ వల్ల తనకేమైందంటే మెదడుకు వెళ్ళాల్సిన రక్తనాళాలు బ్లాక్ అయిపోయాయి మెడలో. సో తనకి రిపీటెడ్గా గిడ్డినెస్ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. సో చెన్నై కావేరీ హాస్పిటల్లో సార్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాలు మెడలో బ్లాక్ అయిపోయింది అనేసి. సో ఫర్ దట్ తనకి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇది ఎలా చేస్తారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ టు ఐడెంటిఫై? వచ్చేసి ఏంటంటే దీనికి వివేక్, మనకి ఫస్ట్ వచ్చేసి క్లినికల్ సిమ్టమ్స్. ఇప్పుడు మెదడు గిడ్డినెస్ అనేది ఒక జనరల్ సిమ్టమ్స్. ఒంట్లో రక్తం తక్కువ ఉన్న గిడ్డినెస్ వస్తుంది, హార్ట్ యాక్టివిటీ తక్కువ ఉన్న గిడ్డినెస్ వస్తుంది, మెదడుకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ ఉన్న గిడ్డినెస్. సో ఫస్ట్ వచ్చేసి డాక్టర్ గారి హిస్టరీ తీసుకోవడం, ఎవరైతే మీకు కన్సర్న్ డాక్టర్ ఉన్నో వాళ్ళ హిస్టరీ తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ మెడది స్కానింగ్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ డాప్లర్ స్కానింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. ఎనీ వాస్కులర్ రిలేటెడ్ ఇష్యూస్ని చూడడానికి డాప్లర్ అనేది బేసిక్ టెస్ట్. ఈ డాప్లర్లో చేసినప్పుడు ఏంటంటే ఈ మెదడుకి వెళ్ళే రక్తనాళం మన మెడలో ఉంటుంది అన్నమాట. ముందర ఒక 2 ఉంటాయి, వెనక ఒక 2 ఉంటాయి. ఈ రక్తనాళం ఎప్పుడైతే 50% కన్నా బ్లాక్ అన్నది ఎక్కువ అయిపోతుందో మెదడు కరెక్ట్గా రక్తం వెళ్ళదు. సో దానికి కావాల్సిన రక్తం వెళ్ళని ప్రతిసారి కూడా ఇట్ షోస్ సిమ్టమ్స్ అన్నమాట. కళ్ళు తిరిగి పడిపోవడం, కొంతమంది ఫిట్స్ రావడం, కొంతమంది చూపు మందగించడం, కొంతమంది మాట తడపడటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో అప్పుడేంటి, ఇందా చెప్పినట్టు ఏ కండిషన్ అన్నా అవ్వచ్చు. సో ఇది పేషెంట్ని బట్టి రన్ ఫ్యూ టెస్ట్. ఎప్పుడైతే మనకి ఒక టెస్ట్లో తెలుస్తుందో దాన్ని మనం ప్రాపర్గా వాస్కులర్ ఇష్యూ అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ద టైం డాప్లర్ స్కాన్ చేస్తాం. ఈ డాప్లర్ అయిన తర్వాత ఏదర్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి ఒక యాంజియోగ్రామ్ అంటాం అన్నమాట. ఈ యాంజియోగ్రామ్లో ఏ వెజల్ బ్లాక్ అయింది, ఎంత బ్లాక్ అయింది అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ కండిషన్ ఓపెన్ సర్జరీనా లేదంటే ఎండోవాస్కులర్. అంటే కొంతమంది పేషెంట్స్ ఓపెన్ సర్జరీకి ఫిట్ అవ్వరు, ఏజ్ ఎక్కువ ఉంటుంది, అనస్థీషియా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ, గుండె వీక్ ఉంటుంది, లేదంటే ఊపిరితిత్తులు వీక్గా ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే ఓపెన్ సర్జరీకి అస్సలు ఫిట్ కారు. వీళ్ళందరికీ ఏంటంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ బ్యూటిఫుల్ ఆప్షన్. ఎందుకంటే మనం వచ్చేసి మన రిస్ట్లో ఒక చిన్న రక్తనాళం నుంచి కానీ తొడలో ఒక చిన్న రక్తనాళంలో నుంచి కానీ లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనకి ఎలా అయితే చేతికి చిన్న క్యాన్లా పెట్టి సలైన్ ఎక్కిస్తారో అంతే మందం సూదితోనే మనం లోపలికి వెళ్ళచ్చు. బాడీ లోపలికి వెళ్ళి సన్నని వైర్స్ ట్యూబ్స్ ఉంటాయన్నమాట. సేమ్ ఆ రక్తనాళంకి వెళ్ళి బ్లాక్ని ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ని లోపలి నుంచి తెరుస్తాం. చిన్న బెలూన్తో తెరిస్తే దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. అదే బెలూన్తో తెరిచిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది అనుకోండి, స్టెంటర్స్ ఓపెన్ చేసి పెడతాం అన్నమాట. దట్ ఈస్ స్టెంటింగ్. సో ఇవి చూసినట్టయితే ఈ హై రిస్క్ పేషెంట్స్ అందరికీ కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనం ఎక్కడ కట్ చేయకుండా చిన్న చిన్న సూదులతోనే లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తాం. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా మనం కాపాడగలిగాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వీళ్ళందరి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వీళ్ళందరి దగ్గర లైక్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక రెగ్యులర్ పర్సన్ ఈ లెవెల్ వరకు రాకుండా ఉండడానికి వాట్ హ్యాస్ టు హీ డూ? పర్ఫెక్ట్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందర మనం జబ్బుకు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఏ జబ్బు కూడా ఫస్ట్ సిగరెట్కే రాదు, ఫస్ట్ ఆల్కహాల్కే మార్చే రోజు రాదు.
ఇవన్నీ కూడా ఏంటంటే రోజు అక్యుములేట్ అవుతుంటుంది. అంటే రోజు నీ బాడీలోకి నువ్వు టాక్సిన్స్ పంపించే కొద్దీ ఇట్ అక్యుములేట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎలా అంటే హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ అండ్ టు టేక్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. అంటే ఒక సిగరెట్ తాగితే ఏం అవ్వట్లేదు అనేసి రోజు తాగుతున్నాం అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదంతా అక్యుములేట్ అవుతుంది అన్నమాట. మనలో చెత్త బాగా పేరుకుంటుంది. ఎప్పుడైతే చెత్త పేరుకొని ఒక పాయింట్ తర్వాత ఇట్ హిట్స్ మాట, ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు జబ్బులు బయటపడతాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి 65 ఏళ్ళ 70 ఏళ్ళ పెద్ద ఆయన ఎవరన్నా ఈ రక్తనాళాలతో ప్రాబ్లంతో వచ్చారనుకోండి, జబ్బు అన్నది ఒక 25 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం మొదలయ్యి ఉంటుంది. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 30 ఈ స్మోకింగ్ ఏదైనా స్టార్ట్ చేసి 30 ఏళ్ళు తాగిన తర్వాత అప్పుడు జబ్బు అన్నది బయటపడుతుంది. అంటే జబ్బు రానోళ్ళు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలంటే, ఎవరై 25 ఏళ్ళు నాకు ఇప్పుడు 25 ఏళ్ళు అనుకుందాం, నేను ఇప్పుడు సిగరెట్ తాగితే కంపల్సరీ వాళ్ళగా ల్యాండ్ అవుతా. సో బెటర్ నేను తాగకుండా ఉండడం. ఎందుకంటే వివేక్, మీరు ఎక్స్పెండిచర్స్ చూసినట్టయితే మెడికల్ ఎక్స్పెండిచర్ ఇయర్ ఆన్ ఇయర్ 10 to 15% పెరుగుతూనే ఉంది. అంటే ఈ రోజు కనుక ఒక సర్జరీ 2 lakhs అయితే నెక్స్ట్ ఇంకో 5 yearsలో దట్స్ గోయింగ్ టు బికమ్ అట్లీస్ట్ 6 to 7 lakhs. అవును. అంటే 25 ఏళ్ళ తర్వాత ఆలోచించండి మీ పరిస్థితి ఏంటో. ఈ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఈ వాస్కులర్ ఇష్యూస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడే. అంటే లైఫ్ స్టైల్ అంటే మనం తినే తిండి, మన అలవాట్లు, మన స్లీప్, మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, ఇవి బేసిక్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఎప్పుడైతే మనం వీటిని నాశనం చేసుకోవడం మొదలు పెట్టడం స్టార్ట్ చేసామో, విత్తనాలు వేస్తున్నాం అన్నమాట. ఏది జబ్బు తాలూకు విత్తనాలు వేస్తున్నాం. వెంటనే చూపించదు జబ్బు, మన బాడీ నేచర్ బట్టి మనం ఎప్పుడైతే ఇవి స్టార్ట్ చేసామో దాన్ని బట్టి అంత తొందరగా చూపిస్తాయి. కొంతమంది అనుకుంటారు, వాడు తాగుతున్నాడు నేనేందుకు తాగద్దు అనేసి. అరే వాడి అదృష్టంతో నీ దురదృష్టాన్ని కూర్చుకోవద్దు. ఓకే, వాడికి జబ్బు రావట్లేదంటే దాని అర్థం అది కాదు నాకు రాదు అనేసి. నీ బాడీ డిఫరెంట్, వాడి బాడీ డిఫరెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే వివేక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా మీ పాత ఇంట్లో ఫొటోస్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కటింగ్స్ అని ఒక 25-30 years బ్యాక్వి చూడండి. చూసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 70 to 80% జనాలందరూ కూడా పల్చగా నీట్గా ఉంటారు. అదే ఈవెంట్ని లేటెస్ట్ చూడండి, అదే 70 to 80% అందరికీ పొట్టలు ఉంటాయి. అంటే ఈ 25-30 ఏళ్లలో మన లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందంటే, ఫుడ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది, జంక్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. వాడిని వీడిని చూసి అరే పార్టీ అంటే తాగాల్సిందని తాగడం, లేదంటే రోజు నాన్ వెజ్ తినాల్సిందే అనుకోవడం, లేదంటే ఇప్పుడు ఆఫీస్లో ఏదైనా చిన్న ఈవెంట్ అయింది అనుకోండి పిజ్జా తినాల్సిందే, పిజ్జా తినకపోతే పార్టీది ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంటే మనం ఒకరిని చూసి ఒకరిని నేర్చుకొని, అంటే ఒక డిఫైనేషన్ అనేది మార్చేసాం మనం. ఒకప్పుడు ఇంట్లో బర్త్డే అంటే నా చిన్నప్పుడు నా బర్త్డే అంటే పులిహార మహా అంటే ఒక స్వీట్, దిస్ వాజ్ స్టాండర్డ్ థింగ్. ఇప్పుడు పిల్లలకు బర్త్డే అంటే మినిమం పిజ్జా పెట్టకపోతే వాడికి మినిమం బర్త్డే కాదు, మినిమం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలవాల్సిందే. ఎంత కాదన్నా 10 మంది ఫ్రెండ్స్ ఉంటే నెలలో ఎవరిదో ఒకటి బర్త్డే అవుతుంది. అరే వాడు పిజ్జా పెడితే మనం పులిహార పెడితే వాడు ఒప్పుకోడు. ఓకే, వాడు పిజ్జా పెడితే వీడు పిజ్జానే పెట్టాల్సిందే, పిజ్జాతో పాటు థమ్స్అప్ కూడా పెట్టాల్సిందే. అంటే ఒక్కరిని చూసి ఒక్కరు మనం వెస్ట్ అంతా కూడా ఇప్పుడు ఒకప్పుడు స్లేవరిజం మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని స్లేవరీని చాలా తెలివిగా మార్చి కన్స్యూమరిజంగా తేల్చారు. ఓకే, అంటే ఏంటి, మనం ఏం తినాలో ఎవడో డిసైడ్ చేస్తాడు. మన మార్కెటింగ్, ఇట్స్ ఆల్ మార్కెటింగ్, రైట్. ఇప్పుడు నాకు చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ తాగానంటే అది సమ్మర్ వచ్చినట్టు అర్థం, రైట్. ఓకే, అదొక ఈవెంట్. గోల్డ్ స్పాట్ కావాలంటే కింద మీద పడితే పూర బతుకుపోయి ఈసారికి అని చెప్పేసి కొంచెం గోల్డ్ స్పాట్ ఎవడని ఇప్పిస్తే దట్ వాస్ ద బిగ్గెస్ట్ థింగ్. కానీ ఇప్పుడు థమ్స్అప్ స్టింగ్స్ ఏవో పిల్లల చేతిలో చూస్తే ఇట్స్ నథింగ్, వాళ్ళు దే డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఇట్. వాళ్ళకి అది లగ్జరీ అన్నట్టు అనిపించదు, అండ్ ఇట్స్ గోయింగ్ టు హార్మ్ దెమ్ అన్న ఫీలింగే అసలు లేదు. అంటే ఈ కన్జ్యూమరిజం నార్మలైజ్ చేస్తాం మొత్తం కలిపి. హలో వ్యూయర్స్ కృపయా ధ్యాన్ దే. మీ మనల్ని మీరు చూసుకుంటూ పోతున్నారు, రాసుకుంటూ పోతున్నారు, నేర్చుకుంటూ పోతున్నారు. మరి నా సంగతి ఏంటి బాస్? నాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసుకుంటే నేను కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తా కదా. చూడండి, మీరు 100 మంది చూస్తుంటే దానిలో 10 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మీరు 90 మంది అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఐ అండర్స్టాండ్ దట్ యూర్ లర్నింగ్ ద కాన్వర్జేషన్, బట్ నా గురించి కూడా కొంచెం ఆలోచించండి.
రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, బికాజ్ ఇలా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఐ కెన్ గెట్ యూ బెటర్ గెస్, బెటర్ పీపుల్. రేపో మాపో చిరంజీవి గారిని పట్టుకొచ్చేస్తున్నాం, ఇది నా మేనిఫెస్టేషను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే అవుతుంది. సో టిల్ దెన్ ఎంజాయ్ ద కాన్వర్జేషన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద కాన్వర్జేషన్. పూలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, వాడెవడో వెస్ట్లో పిజ్జాలు తింటున్నారు, మనం తినకపోతే మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు. అండ్ ఆల్కహాల్ కూడా చిన్నప్పుడు తాగబోతుంటే ఎవడో ఒకడు ఉండేవాడు, ఊరికి ఒకడో ఇద్దరు. ఇప్పుడు ఆల్కహాల్ ఇస్ సో నార్మలైజ్డ్. పార్టీలో ఆల్కహాల్ లేకపోతే ఇట్స్ నాట్ ఎ పార్టీ అట్. తాగకపోతే వాడు మన ఫ్రెండ్ కాదు, తాగకపోతే వాడు మన గ్రూప్లో మెంబర్ కాదు అన్నట్టు మనం వాడికి బ్యాడ్ స్టాంప్ వేసి వాడిని బయట కూర్చోబెడతారు. అరే వీడు థమ్స్అప్ బ్యాచరా, లేదంటే వీడు మాజా బ్యాచరా అనేసి. సో దిస్ ఈజ్ ఆల్ వీ హ్యావ్ అక్యుములేటెడ్ ఓవర్ ఇయర్స్. సో లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, నీ హ్యాబిట్స్ మార్చుకోకుండా నాకు రావద్దు అనుకోవడం ఇట్స్ లైక్ ఫూలిష్నెస్. మెన్స్ సిమ్టమ్ కొంచెం పట్టించుకున్నా కూడా ఉమెన్స్ ఎప్పుడైనా ఏదైనా ఆడవాళ్ళు ఇలాంటి సిమ్టమ్ చెప్తుంటుంటే మోస్ట్ ఆఫ్ టైమ్ దే గెట్ ఇగ్నోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ వచ్చి అరే నాకు కొంచెం అలసటగా ఉందిరా అంటే రెస్ట్ తీసుకో అమ్మా, లేదా అరే నాకు కొంచెం గిడిగా ఉందిరా అంటే ఏం అవసరం లేదు, కొంచెం ఆనందిని పడుకో సెట్ అయిపోద్ది అంటాం. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకేమో రియలైజ్ అయ్యానంటే ఇట్ బికమ్స్ ఇంటూ మేనిఫెస్ట్ ఇంటూ సంథింగ్ బిగ్గర్, పెద్ద ప్రాబ్లము లేకపోతే ఇష్యూ వస్తుంది. అండ్ రూట్ కాజ్ మొత్తం వాళ్ళకి ఎప్పటి నుంచో సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్న ఆడవాళ్ళ కంప్లైంట్స్లో అనీమియా ఇస్ వన్ బిగ్గెస్ట్ థింగ్. అంటే రక్తహీనత. ఆడపిల్లలు మామూలుగా 11 to 14 హిమోగ్లోబిన్ ఉండాలి. బట్ ఎప్పుడైతే వీళ్ళకి ఈ పీరియడ్స్ అప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం అలా జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ 1 monthలో 2 monthsలో పెద్దగా ఏమీ తెలియదు. బట్ వీళ్ళకి తెలియకుండానే ఈ బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం, క్లాట్స్ ఎక్కువ పడడం జరిగినప్పుడు ఏంటంటే మెల్లిగా వీళ్ళ ఒంట్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గుతూ వెళ్తుంటుంది. పర్సనలీ ఐ హ్యాడ్ సీన్ ఉమెన్ హూ ఆర్ ఎట్ 4 or 5. 14 ఉండాల్సింది 4. 11 to 14 ఉండాల్సింది ఐ హ్యాడ్ సీన్ ఉమెన్ హూ ఆర్ ఎట్ 4 or 5. అప్పటి వరకు కూడా వీళ్ళు ఏదో ఇంట్లో పని ఎక్కువై నీరసంగా ఉంది, ఈ మధ్య మంచి తినట్లేదు, ఈ మధ్య నిద్రపోవట్లేదు కాబట్టి ఇట్లా ఉంది. సో అవన్నీ కూడా కొట్టిపడేస్తుంది అనమాట. మనం పెద్ద పెద్ద సిమ్టమ్స్ని కొట్టిపడేస్తున్నాం. ఎందుకంటే ముందర నుంచి కూడా నేను ఇంట్లో ఎక్కువ పని చేస్తాను, ఈ మధ్య పని ఎక్కువైంది కాబట్టి నీరసం అనుకో, ఇట్లాంటి. అంటే ఈ ఉమెన్స్ మెన్స్ట్రువల్ థింగ్స్ ఆర్ మోస్ట్లీ నాట్ డిస్కస్డ్. ఏదో ఒక సిచ్యువేషన్ ఇష్యూ అయినా అండి, సరే నాకు ఈరోజు బ్యాడ్ పీరియడ్ అయినా అనుకొని ఉండొచ్చు, కానీ ఆ లిమిట్ దాటితే ఇది ఒక హెల్త్ ఇష్యూ అయిపోతుంది. సో వాట్ ఈస్ దట్ లిమిట్? ఈ బ్యాడ్ పీరియడ్ నుంచి యాక్చువల్ హెల్త్ ఇష్యూ అన్నది ఈ ట్రాన్సిషన్కి సిమ్టమ్ లేకపోతే వాట్ కెన్ వి అబ్జర్వ్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ లాస్ ఈజ్ అరౌండ్ 50 ml. కానీ అంటే ఈ 50 ml వచ్చేసి యూజువల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి ఒక 2 to 3 pads ఇన్ ఏ డే. ఓకే. ఎప్పుడైతే 50 ml దాటుతుందో దే ఆర్ ఫోర్స్ టు యూస్ అట్లీస్ట్ 5 to 7 pads a day. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ క్యాన్ బి టేకెన్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 2 hours ఒక ప్యాడ్ అన్నట్టు మార్చుకోవాల్సిన అవసరం పడుతుంది. హెవీ ఫ్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఈవెన్ సీ బిగ్గర్ క్లాట్స్. ఓకే. క్లాట్స్ ఎక్కువ పడడం కూడా ఎలా చూస్తారు? ఎలా కనిపిస్తుంది? ఏంటి అసలు? వాట్ డు యు లుక్ ఎట్ ఫర్? ఇట్స్ వుమెన్ కెన్ సీ ఏ క్లాట్. మామూలుగా అయితే కొంచెం స్పాటింగ్ లాగా ఉంటుంది, బట్ ముద్దల్లా పడ్డాము. ఓకే. సో ముద్ద పడుతుంది. ముద్దల్లా పడ్డాం ఇవన్నీ చూస్తుంటారు అనమాట. అండ్ ఎవ్రీ 2 to 3 hours ఒక ప్యాడ్ మార్చుకోసం అంటేనే ద ఫ్లో ఇస్ క్వైట్ హెవీ. అండ్ వాళ్ళకి తెలిసిపోతుంది అరే ముందర దానికన్నా ఇదేదో తేడాగా ఉంది అనేసి. బట్ యాజ్ మన ఇండియన్స్ సిస్టమ్స్లో ఏంటంటే హెల్త్ అన్నది ఎప్పుడు కూడా లాస్ట్ ప్రయారిటీ. పర్టికులర్గా అయితే ఉమెన్కి అయితే ఇంకా ఎక్కువ. రైట్. అండ్ వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఏమోలే ఈసారి పని ఎక్కువైంది కాబట్టి ఈసారి ఎక్కువ వస్తుందేమో, ఫ్లో ఎక్కువ వస్తుందో, ఇది నెక్స్ట్ మంత్ చూద్దాం. సో దే స్కిప్ దట్ థింగ్. ఈ 4 to 5 days ఏదో ఇబ్బంది పడడం, తినడం, పడుకోవడం, ఎక్కువసేపు పడుకోవడం, రెస్ట్ తీసుకొని దే విల్ అగైన్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సైకిల్. నెక్స్ట్ సైకిల్ కూడా మళ్ళీ అలానే రావచ్చు. సో కొన్ని రోజులకి ఏంటంటే దే టేక్ దట్ యాజ్ అ నార్మల్ థింగ్. నార్మలైజేషన్ అయిపోతుంది. అది నార్మల్ అయిపోతుంది. అరే నాకు ఇంతే, నాది ఇంతే, ఇలాగే వస్తుంది, నాకు 7 days వస్తుంది, నార్మల్ 5 days వస్తుంది, 7 days వస్తుంది. ప్రతి ఆడపిల్లకి డిఫరెంట్, నాది ఇది నార్మల్ అనుకుంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మెల్లిమెల్లిగా ఇప్పుడు బాడీ అన్నది ఒక సర్టన్ లాస్ని మిటిగేట్ చేయగలుగుతుంది. ఒక 50 ml పోతే నెక్స్ట్ సైకిల్ కల్లా 50 mlని కరెక్ట్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. బట్ ఈ 50 కాస్త 16 or 70 అయింది అనుకోండి, ఎవ్రీ మంత్ యు ఆర్ ఎట్ లూజింగ్ అనదర్ 10. రైట్. అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ హిమోగ్లోబిన్ తగ్గుతూ వస్తుంది. చాలామంది చెప్తే నమ్మవు వివేక్, ఏదో సర్జరీ కోసం
రక్తాన్ని మనం రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు దెన్ దే నోటీస్ మేడం హిమోగ్లోబిన్ 5 ఉంది 6 ఉందనే. అప్పుడు ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఏంటంటే దెర్ ఆర్ సమ్ కండిషన్స్ కాల్డ్ ఎస్ ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్. కొంతమందికి అవి కంప్లైంట్స్గా ఉంటాయి, కొంతమందికి సైలెంట్గా రక్తహీనత అనీమియాతో ప్రజెంట్ అవ్వచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి వివేక్ ఎలా ఉంటుందంటే కొంతమందికి ఈ హెవీ పీరియడ్స్, కొంతమందికి క్లాట్స్ పడడం, కొంతమందికి వచ్చేసి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, మధ్యలో స్పాటింగ్ కనిపించడం, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. కొందరి పాపం ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. వీళ్ళకి వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టం, ప్రెగ్నెన్సీ నిలవడం కష్టం ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి మాత్రము ఏంటంటే ఆ ఫైబ్రాయిడ్ ఉన్న లొకేషన్ బట్టి ముందరున్న మూత్రం సంచి మీద ప్రెషర్ పడి ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, లేదంటే వెనకున్న పేగు మీద పడి కాన్స్టిపేషన్ రావడం, ఇలా ఈ ఫైబ్రాయిడ్ రకరకాలుగా ప్రజెంట్ అవుతుంటుంది. అనీమియాతోటి ఎవరైతే ప్రజెంట్ అవుతారో వాళ్ళకి మాత్రము డెఫినెట్గా ఫైబ్రాయిడ్ని ట్రీట్ చేస్తేనే ఆ అనీమియా అన్నది కరెక్ట్ అవుతుంది. సో నాకు చెప్పండి డాక్టర్, దీనివల్ల ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏంటి? హార్ట్ మీద ఎఫెక్ట్ పడ్డం. అనీమియా ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే ఇప్పుడు మీ రక్తం తక్కువ అయిపోయింది, కానీ అదే రక్తాన్ని అన్ని ఆర్గన్స్కి రీచ్ చేయాలి. సో యువర్ హార్ట్ హ్యాస్ టు పంప్ ఏ లాట్. సో ఓవర్ టైం వర్క్ చేస్తుంది. ఓవర్ టైం వర్క్ చేస్తుంది, చాలా ఎక్కువ ప్రెషర్తోనే వర్క్ చేయాలి. సో ఓవర్ టైమ్ మీ హార్ట్ సాగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హౌ అబౌట్ సో టేకింగ్ అవుట్ యూట్రస్? ఉన్న ఒక ఫైబ్రాయిడ్ కోసం గర్భసంచిని తీసి మొత్తం బయట వేస్తున్నారు. ఇది జరుగుతుంది కదా మార్కెట్లో. నీకు చెప్పిన ఒక విషయం, మొత్తం కంట్రీ మొత్తంలో మన 2 తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో టాప్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిస్టెక్టమీ మన 2 రాష్ట్రాలు. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ రావడం వల్ల హిస్టెక్టమీ చేసేస్తున్నారు, అంటే ఉన్న మన ఉమెన్ రిప్రొడక్టివ్ ఆర్గన్ తీసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, గర్భసంచి తీసేస్తున్నారు. అండ్ ప్రాబ్లం అక్కడ అయిపోవట్లేదు. ఎనీ సర్జరీ విల్ హ్యావ్ డ్రామాటిక్ ఎఫెక్ట్స్. అంటే ఒక ఆర్గన్ని, నీ ఒంట్లో ఉన్న ఒక ఆర్గన్ని తీయాలంటే కనెక్షన్ తీయాలి, దానికి ఉన్న కనెక్షన్స్ అన్ని తీయాలి, నీకు అనస్థిషియా ఇవ్వాలి. అనస్థిషియా ఇట్ సెల్ఫ్ ఈజ్ రిస్కీ. చర్మం నుంచి గర్భసంచి వరకు ఉన్న ప్రతి పొరను నేను కట్ చేయాలి. ఈ కట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఆర్గన్కి ఇంజురీ అవ్వచ్చు, పక్కన రక్తనాళం కట్ అవ్వచ్చు, కిందకు వచ్చే మూత్రనాళం కట్ అవ్వచ్చు. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఒక 4-5 రోజులు కంపల్సరీ హాస్పిటల్లో ఉండాలి. అంటే హాస్పిటల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ కుట్లు హీల్ అవ్వాలి, ఈ కుట్లు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పక్కనున్న ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అయితే అర్లీ మినోపాజ్, హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. పక్కనున్న పేగులకి ఇంజరీ అవ్వచ్చు, అతుక్కుపోవచ్చు. అంటే కేవలం మనం ఒక ఆప్షన్ ఉంది, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రొసీజర్ విచ్ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే గర్భసంచిలో ఉన్న ఒక ఫైబ్రాయిడ్ని మాత్రం బయటకు తీసి, లేదంటే ఫైబ్రాయిడ్ మాత్రం ఎండగట్టకుండా మనం మొత్తం తీసి బయట వేసేస్తున్నాం. కార్లో ఒక చిన్న పార్ట్ పాడైతే మనం కార్ని మార్చుతున్నట్టు. ఎగ్జాక్ట్గా. అండ్ కార్కి ఏముంది వివేక్, 4 లక్షలు 5 లక్షలు పెట్టి కొత్త కారు కొనుక్కోవచ్చు. దేవుడికి ఒక శరీరం ఇచ్చాడు, అందులో అన్ని పార్ట్స్ ఒకటేసారి వస్తాయి. అండ్ తీసేస్తే మళ్ళీ మొలవడానికి అది పిచ్చి మొక్క కాదు, అది గర్భసంచి. అది ఎనీ సర్జరీ కమ్స్ విత్ మానిటరీ బెనిఫిట్, అంటే సర్జరీ చేస్తే డబ్బులు పెరుగుతాయి. సో థింగ్ ఇస్, ఇది డాక్టర్కి తెలియక చేస్తున్నారా, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే పేషెంట్స్కి తెలియక సజెస్ట్ చేయట్లేదా, లేకపోతే అడగట్లేదా దాని గురించి, లేకపోతే ఇస్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ మాఫియా గోయింగ్ ఆన్? టు బీ హానెస్ట్, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే అన్నిట్లో తల భాగం కొంచెం ఉంది. ఓకే, అంటే ఆడపిల్లలకి ఫస్ట్ ఈ పీరియడ్ ప్రాబ్లం ఏది వచ్చినా సరే దే గో టు ఏ గైనకాలజిస్ట్. అవును, మోస్ట్లీ లేడీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ గైనకాలజిస్ట్ ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ సర్టన్ ప్రొసీజర్స్, దే ఆర్ ట్రైన్డ్ ఇన్ సర్టన్ ప్రొసీజర్స్. ముఖ్యంగా వాళ్ళకి వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందులతోనే ఈ ఓవర్ బ్లీడింగ్ తగ్గించడం, లేదంటే ఫైబ్రాయిడ్ని మాత్రమే తీసి గర్భసంచి మిగిల్చే కొన్ని ప్రొసీజర్, మయోమెక్టమీ అంటాం, అది కానీ. అన్నిటికన్నా ఈజియెస్ట్ ప్రొసీజర్ వచ్చేసి మొత్తం గర్భసంచి తీసి బయటకు వేయడం. సో డిపెండింగ్ అపాన్ ద ట్రైనింగ్ దే సజెస్ట్ వన్ ఆఫ్ ద థింగ్ అండ్ పేషెంట్ కంప్లైంట్స్ బట్టి. అండ్ చాలా కొద్దిపాటికి మంది మాత్రమే దెర్ ఇస్ అ ప్రొసీజర్ కాల్డ్ ఎస్ ఎంబోలైజేషన్. అంటే మనం ఏం చేస్తామంటే వివేక్, దీన్ని వచ్చేసి ఎలా అయితే ఒక మొక్కకు నీళ్ళు లేకపోతే ఆ మొక్క ఎండిపోతుందో, ఈ ఫైబ్రాయిడ్కి కనుక దానికి వెళ్ళే రక్తనాళాన్ని మనం ఆపేసాం అనుకోండి, ఆ ఫైబ్రాయిడ్ ఎండిపోతుంది అండ్ మెల్లిగా ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ ప్రొసీజర్ క్యాన్ హ్యాపెన్ ఓన్లీ బై అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, అతను మాత్రమే చేయగలుగుతాడు ఇది.
ఈ ప్రొసీజర్ యొక్క అవేర్నెస్ ఈ ట్రీటింగ్ ఫిజిషియన్కి లేకపోయినా, దాని తాలూకు బెనిఫిట్స్ గురించి పూర్తిగా తెలియకపోయినా, అండ్ పేషెంట్కి అవేర్నెస్ లేకపోయినా, ఇవన్నిటి వలన ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఈ పేరు పలకడమే కష్టం, వీడు ఎవడున్నాడో ఎత్తుక్కోవడం కష్టం, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళాలి, ఈ స్పెసిఫిక్ కండిషన్ని వీళ్ళు ట్రీట్ చేస్తారని తెలియడం కష్టం. ఈ కాంబినేషన్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ఆర్ గెటింగ్ ఆపరేటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని భయాలు ఉంటాయి వీళ్ళకి, చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా, అది అలాగే ఉంటే క్యాన్సర్ అవుతుంది, ఒంట్లో ఉన్న అన్ని రక్తనాళాలను ఆపేస్తారు, ప్రెగ్నెన్సీలు రావు, ఇలా కొన్ని అపోహల వలన ఈ హిస్టెక్టమీ అన్నది చాలా ర్యాంపెంట్ మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ. సో కట్టసిట్టు సోషల్ మీడియా, ఈ యూట్యూబ్, వీటి వలన ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉందో, ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళు మాత్రం వెతుక్కొని వస్తారు. భలే అనిపిస్తుంది. అంటే ఇక్కడ చదివాను, ఇక్కడ చూశాను, నాకు మాత్రం గర్భసంచి తీయించుకోవడం ఇష్టం లేదు, ఏం చేసినా నా ఒంటి మీద బ్లేడ్ పెట్టించుకోను. అంటే ఎవరైతే ఉమెన్ హూజ్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళ ఒంటి మీద బ్లేడ్ పెట్టించుకోవడం ఇష్టం ఉండదో, దే ఆర్ ద వన్ హూ కమ్ టు అస్ డైరెక్ట్లీ. చాలా రేర్గా మనకు వేరే బ్రాంచెస్ నుంచి వి గెట్ కేసెస్ ఫర్ దిస్ థింగ్స్. డాక్టర్ నాకు చెప్పండి, సర్జరీ ఏ రకమైన సర్జరీ అయినా అండి, కత్తి మన బాడీ మీద పడితే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అంటే వివేక్, ఒకటి కొన్ని సర్జరీస్ కంపల్సరీ కత్తి పడాల్సిందే, ఆప్షన్ లేదు. కొన్ని సర్జరీస్కి మాత్రం మనం కత్తి లేకుండా చేయొచ్చు. ఎస్పెషల్లీ రక్తనాళాలకు సంబంధించినవి, కొన్ని క్యాన్సర్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్, ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కత్తి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక రక్తనాళం ద్వారానే మనం లోపలికి వెళ్ళి, ఎలా అయితే గుండెకి, ఇప్పుడు అందరికీ తెలుసు గుండెకి స్టెంటింగ్, ఈ స్టెంట్ వేసేటప్పుడు ఎక్కడ కట్ చేయం, అలానే ఈ రక్తనాళాల జబ్బులు చాలా వాటికి కూడా బ్లేడ్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న ఇంజెక్షన్తో లోపలికి వెళ్ళి, చిన్న సన్న వైర్లు, క్యాథెటర్స్ ఉంటాయి, వాటితో లోపలికి వెళ్ళి ప్రాబ్లమ్ని గుర్తించి డే కేర్ ప్రొసీజర్లో 40 minutes 1 hour అయ్యే ప్రొసీజర్స్ ఉన్నాయి. టెక్నాలజీ అంత బాగా డెవలప్ అయిపోయింది, ఇప్పుడు అన్నిటికీ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ప్రాస్టేట్ అన్నారు కదా, మనం అనుకున్నాం ఉమెన్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నది, పీరియడ్స్ అన్నది ఒక టాబు టాపిక్. దానికంటే నెక్స్ట్ లెవెల్ టాబు టాపిక్ ఏంటంటే మెన్స్ హెల్త్. అసలు ఆ మెన్స్ హెల్త్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే మగాడనోడు బయటపడద్దు కదా వివేక్, అసలు ఈగో హట్ అయిపోతుంది, అసలు చిన్న మనుషులు అయిపోతాం మనం. బట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటుంటే చాలా మందికి ఫస్ట్లీ పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి. 30 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు టచ్ అయితే కానీ మనోడికి అట్లీస్ట్ ఒక 20 లక్షల ప్యాకేజ్ రావట్లేదు, శాలరీలో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఏమవట్లేదు. సో పిల్లలు అన్న ఈ 32కి 33కి స్టార్ట్ అవుతున్నారు. ఆ టైం కల్లా తను ఎప్పుడైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ ప్లాన్ అన్న వర్డ్ ఒకటి వచ్చింది మళ్ళీ కొత్తగా, ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది అంటే, నాకు ప్లాన్ చేయాలనుకుంటున్నాం కానీ అక్కడ నాకు వెపన్ లేదు, వెపన్ ఇష్యూస్ ఉన్నాయి అని స్టార్ట్ అవుతుంది. సో దీనికి వచ్చేసి వివేక్, ఇప్పుడు నువ్వు చెప్తుందని ఇన్ఫర్టిలిటీ, వన్ వర్డ్లో చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ, మెన్స్ ఇన్ఫర్టిలిటీ. అంటే అందరూ మనకి సినిమాల ప్రభావం ఇదంతా కూడా, పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయిదే కారణం, అమ్మాయిదే ప్రాబ్లం అనుకుంటారు. కానీ 50% మాత్రమే పాపం ఆడపిల్లలది, 50% మనదే, మగవాళ్ళదే. రైట్. అండ్ ఈ మెన్స్ ఇన్ఫర్టిలిటీలో నంబర్ 1 రీజన్ వచ్చేసి వారికోసీల్. ఓకే. ఈ వారికోసీల్ అంటే ఏంటంటే నీకు సింపుల్ వర్డ్స్లో చెప్తాను. నేచర్ ఎలా డిజైన్ చేసిందంటే, ఆడపిల్లలకి ఓవరీస్ అనేవి కడుపు లోపల ఉండాలి, మెన్కి టెస్టిస్ బయట ఉండాలి. ఎందుకంటే ఈ టెస్టిస్ కరెక్ట్గా పనిచేయాలంటే మన ఒంట్లో ఉన్న దానికన్నా ఒక 2 degrees తక్కువ టెంపరేచర్ ఉండాలి. ఓకే. కానీ ఆడపిల్లలకి ఓవరీస్ కరెక్ట్గా పనిచేయాలంటే ఒంట్లో ఉన్న టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే మెన్ టెస్టిస్కి 2 పనులు, ఒకటి స్పర్మ్ ప్రొడక్షన్, ఇంకోటి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్. ఈ మగవిధవకి ఎవడైతే ఈ టెస్టిస్ కరెక్ట్ పనిచేయాలంటే ఆ టెంపరేచర్ అన్నది ఒంట్లో ఉన్న దానికన్నా తక్కువ ఉండాలి, ఒక 2 degrees తక్కువ ఉండాలి. ఏ ఫ్యాక్టర్స్ వలన ఈ టెంపరేచర్ పెరుగుతుందో టెస్టిస్ ఫంక్షన్ అన్నది మనం మన చేతులారా నాశనం చేస్తున్నాం. ఏమి పెరుగుతుంది, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఫస్ట్ థింగ్ వెయిట్, ఓవర్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి మనం జీన్స్, టైట్ జీన్స్ వేసుకుంటాం, జీన్స్ టైట్ ఉండాలన్నమాట. ఈ టైట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ టెస్టిస్ చుట్టూరా హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది బయటికి వెళ్ళట్లేదు, టెస్టిస్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోన్ పెట్టుకుంటాం జోబుల్లో, కాన్స్టెంట్గా టెస్టిస్కి దగ్గరలో పెట్టుకుంటాం.
నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్. ఇప్పుడు డెస్క్టాప్ అంటే డెస్క్ మీద పెట్టుకునే కంప్యూటర్, ల్యాప్టాప్ అంటే ల్యాప్ మీద పెట్టుకునే. ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ విల్ జనరేట్ హీట్. అవును. ఈ వీడేమవుతుంది మగవాళ్ళ కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. ఆ గ్రాయిన్స్ దగ్గర ఉండే మన మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ స్ట్రక్చర్స్. ఎవడో అన్నట్టు ఆ అక్క మేము చాలా డెలికేట్ సామాన్ బయట వేసుకొని తిరుగుతాం అన్నట్టు ఉంటుంది ఒక వెబ్ సిరీస్ లో. అట్లా ఈ డెలికేట్ సామాన్లకి మనం ఏం చేస్తున్నాం, ల్యాప్టాప్, జీన్సులు ఇవన్నీ వేసుకొని కాన్స్టెంట్ గా దాన్ని వేడి చేస్తున్నాం, విచ్ ఈస్ సపోజ్ టు బి మెయింటైన్డ్ ఎట్ కూల్ టెంపరేచర్. ఇది ఏమవుతుంది, ఒక రోజులో ఏమవ్వదు, ఏ జబ్బన్నా కొన్ని సంవత్సరాలకే బయటపడుతుంది. ఇవి మనం కాన్స్టెంట్గా దాన్ని వేడి చేస్తున్నాం. ఆ టెంపరేచర్ అన్నది మెల్లిగా పెరుగుతూ ఉంది. సో ఆ టెస్టిస్కి ఏమవుతుంది, రోజు ఒక డ్యామేజ్ జరుగుతుంది, మైక్రో లెవెల్లో డ్యామేజ్ అన్నది జరుగుతుంది. వెరస్ ఎట్లా ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకి తన ఫంక్షన్ ఎంత పడుతుందంటే ఇట్ విల్ షో యాజ్ ఎ డిసీజ్. ఇందా నువ్వు చెప్పావు సరే ఇప్పుడు అందరూ అబ్బాయిలంతా 30+ పెళ్లి చేసుకుంటున్నారు అనేసి. వీడు ఎప్పుడో 22 ఏళ్ళ నుంచి పని చేస్తుంటాడు, ఓ 15 ఏళ్ళ నుంచి జీన్స్లు వేస్తున్నాడు. అండ్ అందరు కూడా ఈ మధ్య అందరం రౌండ్గా ఉంటున్నాం. ఇవన్నీ కలిసి ఏమవుతుంది, టెస్టిస్ ఫంక్షన్ అన్నది తగ్గుతూ వెళ్తుంది. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అని స్పర్మ్ క్వాలిటీ కానీ మెల్లిగా తగ్గుతూ వెళ్ళి వీడు ఇన్ఫర్టిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే వీడికి తెలుస్తుంది, ఓ నాకు వారికోసిల్ ఉందా అని అప్పుడు మాత్రమే తెలుస్తుంది వీడికి. ఓకే. సో ల్యాప్టాప్ కాకుండా ఇవి కాకుండా ఇంకేమున్నాయి ఇష్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైట్ అన్నారు కదా, కొంతమంది టైట్ అండర్వేర్ వేసుకుంటారంటే దానిలోంచి అసలు ఏ రకమైన కొంచెం ఎయిర్ టైట్ అంటారు కదా, ఎయిర్ టైట్ అండర్వేర్ వేసుకుంటారు. ఐ సీన్ దట్ ఈస్ వన్. అది కాకుండా ఇంకా హాట్ బాత్స్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది తెలియదు ఏంటంటే అమ్మాయిలు దే హ్యావ్ బెటర్ లైక్ యాక్సెప్టెన్స్ ఫర్ హాట్ వాటర్. అబ్బాయిలు వేడి టచ్ కానీ కొంతమంది చాలా వేడి నీళ్ళతో చేస్తారు. అది కూడా ఇస్ ఇట్ గుడ్ ఆర్ ఇస్ ఇట్ బ్యాడ్? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. హాట్ వాటర్లో మీకు 2 things. ఒకటి ఇమీడియట్ స్కిన్ డ్యామేజ్, రెండోది వచ్చేసి ఏమిటంటే స్కిన్ కింద ఉన్న రక్తనాళాలు మెల్లిగా సాగిపోవడం మొదలవుతుంటాయి. బ్లడ్ గెట్స్ పూల్డ్ ఓవర్ దే. అది కాళ్ళల్లో అవ్వచ్చు, టెస్టిస్ చుట్టూరా కూడా అవ్వచ్చు. కాళ్ళల్లో అయితే మెల్లిగా వీళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ టెస్టిస్ చుట్టూరా ఎప్పుడైతే కాన్స్టెంట్గా మనకి వేడి తగులుతుందో వారికోస్ సీల్ కూడా రావచ్చు. దాంతోపాటు ఈ రెండింటితో పాటు ఓవర్ వెయిట్, ఒబెసిటీ. సో పైనుంచి మనం వెయిట్ యాడ్ చేస్తున్నాం, కింద నుంచి రక్తనాళాలను సాగదీస్తున్నాం. రెండు కలిపి ఈ వారికోస్ వెయిన్స్ కానీ వారికోస్ సీల్ కానీ వచ్చే ఛాన్సెస్ హాట్ వాటర్తో ఎస్పెషల్లీ విల్ స్లోలీ గెట్ ఇంక్రీజ్డ్. రైట్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం డాక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా అయితే మాత్రం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని టక్కున తగ్గిపోయేది కాదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు డ్యామేజ్ చేసుకున్నావు, ఒక్కరోజు నేను జీన్స్ కాదరా ఇంకా నుంచి నేను ఓన్లీ కాటన్స్ వేసుకుంటాను, వెంటనే నీ టెస్ట్ చేసి షబాష్ బేటా అనేసి నీకేమీ నార్మలైజ్ చేయొద్దు దాన్ని. ఫస్ట్ వచ్చేసి నీకు ఏజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ కిడ్స్. ఫర్టిలిటీని వెంటనే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ వారికోసిల్, ఎంబులైజేషన్ అన్న ఒక ప్రొసీజర్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇమీడియట్ థింగ్ విచ్ నీడ్స్ టు బి డన్. ఏం చేస్తారు డాక్టర్ దీంట్లో? ఎంబులైజేషన్ అంటే ఏంటంటే వివేక్, ఇప్పుడు ఏమవుతుంది, టెస్టిస్ చుట్టూరు బ్లడ్ అన్నది పూల్ అవుతుంది. బ్లడ్ పూల్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఏదైతే రక్తనాళం నుంచి రక్తం కిందకి జారిపోతుందో దాంట్లో వి పుట్ ఏ స్మాల్ స్ప్రింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాయిల్. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేది కింద పూల్ అవ్వడం అన్నది ఆగిపోతుంది. సో బ్లడ్ ఎప్పుడైతే పూల్ అవ్వట్లేదో టెస్టిస్కి దాని పక్కనున్న రక్తనాళాల్లోంచి ఉన్న వేడి తగలదు, ఈ టెస్టిస్ పక్కనున్న రక్తనాళాల్లో ఉన్న మెటబోలైట్స్ తగలదు, ఫ్రీ రాడికల్స్ కానీ ఆక్సిజన్ మెటబోలైట్స్ కానీ ఏవి కూడా తగలదు. సో టెస్టిస్ డ్యామేజ్ అన్నది మెల్లిగా రికవర్ అవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ఎంత డ్యామేజ్ జరిగిందన్న దాన్ని బట్టి అది నీకు నిలబట్టచ్చు, సంవత్సరం వరకు కూడా పట్టచ్చు. మోస్ట్ ఆఫ్ ద మెన్ 6 to 9 monthsలో ఇంప్రూవ్ అవుతారు. సో ప్రొసీజర్ చేయించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్, ఓవర్ వెయిట్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, కాన్స్టెంట్గా జీన్స్లు వేసుకోవడం, ల్యాప్టాప్తో పని చేయడం, ఇవన్నీ కూడా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వీటిని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఇప్పుడు మనం డైట్ చూసాం అనుకోండి, జంక్, ఆల్కహాల్ లేకుండా
అంటే కట్ చేయాలంటే మరి మీరు జంక్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ని, ఆల్కహాల్ని. ఓకే, కట్ అంటే ఎంత కట్? 50%, 30%, 40%, 100%? కరెక్ట్గా చెప్పాలంటే 100%. అది అయ్యేది కాదు. పోనీ చలో మనం మనుషులం, మనం మనుషులం. మనం మనుషులం, Right. మరి అనిమల్స్ లాగా కాదు, మన మనుషులం అయితే అంతగా కాదు. బట్ అట్లీస్ట్ ఆ పీరియడ్ ఎప్పుడైతే మనం కన్సీవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పీరియడ్ ఆఫ్ టైం అయినా మనం ఎగ్జాక్ట్లీ Right. కనీసం ఒక 1 to 2 years ప్లీజ్ మెయింటైన్ నీట్ డైట్. డైట్ క్లీన్గా ఉంచుకోండి, ఎవ్రీడే యాక్టివిటీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్. మోస్ట్ ఆఫ్ ద బాడీ రిపేర్స్ స్లీప్లోనే అవుతుంది. చాలా మంది స్లీప్ నెగ్లెక్ట్ చేస్తారు డాక్టర్. అంటే చాలామంది అనుకుంటారు నాకు 4 గంటలు పడుకుంటే చాలా అనుకుంటారు, ఒక 5 గంటలు పడుకుంటే చాలా అనుకుంటారు. బట్ ఏదైతే ఎవ్రీడే మీరు తగ్గించుకుంటున్నారో నిద్రని, కొన్ని సంవత్సరాలకి అది కూడా జబ్బులానే బయటకు వస్తుంది. రైట్. హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి, అన్నీ ఆల్ మిక్స్. ఓకే, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లంగ్స్ మీద పడుతుంది, ప్రోస్టేట్ మీద పడుతుంది, రక్తనాళాలు పాడవుతాయి, బ్రెయిన్ డల్ అయిపోతుంది, బీపీ షుగర్లు వస్తాయి. ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ టు స్లీప్. కొలెస్ట్రాల్ ఇస్ ది ఎలిమెంట్. So yeah, so this is what's happening with men's health who are around 13 నుంచి 35 వరకు. ఎస్, 45 నుంచి 50 అబౌవ్ ఉన్న వాళ్ళకి ఏం ఇష్యూస్ వస్తాయి? 45 to 50 వచ్చేసి ఏంటంటే మెన్స్లో ప్రోస్టేట్ ఇష్యూస్ మనం చూస్తుంటాం. ప్రోస్టేట్ అంటే ప్రోస్టేట్ నుంచి ఎలా ఉంటుందంటే వివేక్, ఇప్పుడు ప్రోస్టేట్ అనేది కేవలం అబ్బాయిల్లో మాత్రమే ఉంటుంది. ఓకే. మన మూత్రం సంచి కింద ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. సో ఈ మూత్రం సంచి నుంచి బయటకు వచ్చే నాళం ఏదైతే ఉంటుందో, పైప్ ఏదైతే ఉంటుందో, ఈ గ్లాండ్లోంచే రావాలన్నమాట బయటికి. ఓకే. అండ్ ఈ గ్లాండ్ ఏంటంటే దాని ఫంక్షన్ వచ్చేసి, ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అప్పుడు ఈ స్పర్మ్ తాలూకు న్యూట్రిషన్ కానీ, ఈ స్పర్మ్ చుట్టూరు ఉండే సెక్రీషన్స్ కానీ, ఇవన్నీ కూడా మన ప్రోస్టేట్ సెక్రీట్ చేస్తుంది అబ్బాయిల్లో. ఈ ప్రోస్టేట్ వచ్చేసి ఏజ్తో పాటు మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఏ స్టేజ్కి వెళ్తుందంటే కొందరికి ఆ సైజ్ బట్టి దానిలోంచి మధ్యలోంచి వచ్చే మూత్రనాళాన్ని కంప్రెస్ చేసేస్తుంది. సో ఈ కొంతమందికి ఎర్లీ 40sలో స్టార్ట్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ దర్ లైఫ్ స్టైల్. కొంతమందికి 60s, 70s వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ మూత్రనాళాన్ని కంప్రెస్ చేసేయడం వల్ల ఎక్కువగా ప్రెషర్ రాకపోవడం, మూత్రం పోస్తున్నప్పుడు, టాయిలెట్ పోస్తున్నప్పుడు ప్రెషర్ రాకపోవడం, కంప్లీట్గా ఎంటీ అవ్వలేదన్న ఫీలింగ్. అండ్ మోస్ట్ డిస్టర్బింగ్ కంప్లైంట్ ఏంటంటే నిద్రలో కనీసం 3-4 సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సి రావడం. ఇది మనం చూస్తుంటాం, చాలామంది పెద్దవాళ్ళు ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఎవరో ఒకరికి అడప తగులుతూనే ఉంటారు. పెద్ద ఆయన కదా నిద్ర పట్టట్లేదు అనుకుంటాం. బట్ ద థింగ్ ఈజ్, నిద్ర పట్టకపోవడం కారణం ఈ యూరినేషన్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. రైట్. అండ్ ఇంకోటి, ఎప్పుడైతే రాత్రులు అన్నిసార్లు లెగాల్సి వస్తుందో, 2-3 సార్లు లెగాల్సి వస్తుందో, మరుసటి రోజు వీళ్ళ క్వాలిటీ ఆఫ్ డే క్వాలిటీ అంతా కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. అంటే మబ్బుగా ఉండడం, తూలుతున్నట్టు ఉండడం, ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా డిస్టర్బ్ స్లీప్ వల్ల నెక్స్ట్ డే చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఈ సైలెంట్గా కూర్చున్న ప్రోస్టేట్ గ్లాండ్. రైట్. మాట్లాడుతున్నప్పుడు మనము వి స్పోక్ అబౌట్ ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి, డీవీటీ అంటే ఏంటి, దాని తర్వాత దెన్ వీ మూవ్డ్ ఆన్ టు ప్రాస్టేట్ అంటే ఏంటి, దెన్ వీ స్పోక్ అబౌట్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చాయి ఏంటి, ఫీమేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినాయి అంటే ఏంటి. బట్ ఇవన్నిటికీ ముందు కొంచెం ఒక సిమ్టమ్స్ వస్తాయి కదా బేసిక్గా. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ సిమ్టమ్ ఫర్ బ్రెయిన్ యానరిజం. ఓకే. బ్రెయిన్ యానరిజం అన్నది ఒక మ్యాసివ్ థింగ్, అండ్ అది మనుషులు చచ్చిపోతారు, నిమిషంలో చచ్చిపోతారు. రైట్. సో బ్రెయిన్ యానరిజం వచ్చే ముందు మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ అండ్ వర్స్ట్ సిమ్టమ్ ఏంటంటే హెడేక్స్. బట్ హెడేక్స్ అంటే నార్మల్గా వస్తాయి కదా. అంటే ఈ హెడేక్ ఎలా ఉంటుందంటే వివేక్, ద వర్స్ట్ హెడేక్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. అంటే ఇంత ముందర నువ్వు ఎప్పుడు కూడా అట్లాంటి హెడేక్ ఫేస్ చేసి ఉండవు. ఓకే. అంటే ఎగ్జాంపుల్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక 15 seconds to 60 secondsలో ఇట్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. దాని తర్వాత నువ్వు ఇంకా భరించలేవు ఆ నొప్పిని. ఎప్పుడైతే 1 minute దాటిన తర్వాత కూడా ఇది నా వల్ల కావట్లేదురా అనిపిస్తుందో, దట్ ఈస్ సెయింగ్ ఇట్ ఈస్ సంథింగ్ సీరియస్. ఓకే. ఐ హ్యాడ్ లాస్ట్ వన్ ఆఫ్ మై కజిన్, సిమిలర్ కంప్లైంట్. ఇట్ వాస్ టోటల్ ఫ్యాటల్. అంటే అయిన ఒక half an hourలో హీ వాజ్ డిక్లేర్డ్ డెడ్. ఓకే. అంటే ద డిజీజ్ ఏమవుతుందంటే, నీ మెదడులో ఉండే ఒక రక్తనాళం ఎందుకు ఉబ్బిపోతుందో తెలియదు కానీ ఉబ్బిపోయి సడన్గా పగిలి
ఆ బ్లడ్ నీ బ్రెయిన్లో మొత్తం ఫ్లోట్ అవుతుంటుంది, అంటే యువర్ బ్రెయిన్ గిట్స్ కాన్స్టెంట్లీ ఇరిటేటెడ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. డిపెండింగ్ అపాన్ ఎక్కడ పగిలిందన్న లొకేషన్ దాన్ని బట్టి నీకు వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. చేతు కాలు పడిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ, మొత్తానికి సడన్గా ఊపిరి ఆగిపోవడం కానీ, ఇలా ఏమైనా జరగచ్చు. చాలామంది ఓన్లీ హార్డ్లీ 50% ఆర్ లక్కీ ఇనఫ్ టు గో టు ఏ హాస్పిటల్. అంటే 50% మెంబర్స్ హాస్పిటల్ వరకు కూడా వెళ్ళలేరు. హాస్పిటల్ అప్పటికప్పుడు దే గెట్ కొలాప్స్. అండ్ అంటే కొలాప్స్ అవ్వడం ఒకటి, కొంతమందికి ఏంటంటే ఇగ్నోరెన్స్లో ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, లేదంటే కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము జరుగుతుంది. అంటే ఒక గోల్డెన్ పీరియడ్ని మనం మిస్ అవుతాం అన్నమాట. అంటే జబ్బును ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసే ఫెసిలిటీకి వెళ్ళకపోతే వి లూజ్ దట్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ స్టెప్ హెడేక్ వచ్చిన వెంటనే మనం చేయాల్సిన థింగ్ ఏంటి? కాల్ యువర్ హాస్పిటల్. అట్లీస్ట్ నీ ఫ్రెండ్కి చెప్పు, అరే నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళానేసి. యూ షుడ్ నాట్ డ్రైవ్. డోంట్ డ్రైవ్. ఎవరికి తెలుసు నువ్వు ఇంకో నెక్స్ట్ నిమిషాలు పడిపోయావు అనుకో, నీతో పాటు ఇంకోటి ఏమన్నా గుద్దేయచ్చు నువ్వు. ఇప్పుడు కొలాప్స్ అయిపోయావు కార్లో, నువ్వు స్టీరింగ్ పట్టుకొని నీ లైఫ్ని రిస్క్ పెడుతున్నావు, ఇంకో ఎవరినో కూడా లైఫ్లో రిస్క్లో పెడుతున్నావు. సో నెవర్ డ్రైవ్. అండ్ డోంట్ అస్యూమ్ దట్ ఈ సింపుల్ హెడేకే ఐల్ పుట్ ఏ క్రోసిన్ ఆర్ ఐల్ స్లీప్. యుల్ పుట్ ఫర్ పర్మనెంట్ స్లీప్. సో whenever you feel any headache, if you feel that's the worst headache you had ever faced, అండ్ నిమిషం తర్వాత తగ్గట్లేదంటే మాత్రము నీ పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్పు. ఆస్క్ దెమ్ టు టేక్ టు ఏ హాస్పిటల్ విచ్ క్యాన్ హ్యాండిల్ సచ్ థింగ్స్. ఏదో ఇంటి పక్కన ఉన్న చిన్న క్లినిక్ అట్లా కాకుండా ఆల్వేస్ గో టు బెటర్ బిగ్గర్ హాస్పిటల్. అంటే జబ్బు ఉంది అని తెలిసిందనుకో, వెంటనే నీకు వైద్యం అయ్యే ఫెసిలిటీ కూడా అందులోనే ఉండాలి. సో ఇది బికాజ్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్గా డాక్టర్. ఎందుకంటే అంటే బట్ అగైన్ దట్ ఈస్ అ సిచ్యువేషన్. ఇది రాకముందు ఇంకేమైనా చిన్నగా మనకి ఏమన్నా తెలుస్తుందా? చాలా తక్కువ మందికి మాత్రం అంత అదృష్టం ఉంటుంది. అంటే కొంతమందికి చూపు సరిగ్గా కనిపించకపోవడం, విజువల్ డిస్టర్బెన్సెస్ రావడము, చెవులో చిన్న సౌండ్ రావడము, అంటే చిన్నగా గుయ్యి అన్న సౌండ్ రావడము, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలా అవుతుంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇట్లాంటి చిన్న చితకి కొంచెం అట్లీస్ట్ ఒక 1 month అట్లా ఇబ్బంది పెడుతున్నాయంటే మాత్రము, లేదంటే వారానికి 3-4 సార్లు వస్తుంటే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ యువర్ డాక్టర్. అండ్ సింపుల్గా కొట్టి పడేయకుండా, లేదంటే చిన్న తలనొప్పి మాత్రం మనం వెళ్ళి మెడికల్ షాప్కి కొనేసుకోకుండా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ డాక్టర్ దట్ సార్ ఇదేదో నాకు తేడాగా ఉంది, ఎప్పుడు నాకు ఇంత ముందర ఎప్పుడు రాలేదు, ప్లీజ్ ఎవాల్యుయేట్ మీ ప్రాపర్లీ. కనీసం ఒక బేసిక్ సిటీ స్కాన్, అందులో డౌట్ ఉందంటే నెక్స్ట్ యాంజియోగ్రామ్, ఇలా ఏదన్నా సరే కంపల్సరీ చేయాల్సిన సిచ్యువేషన్ అటువంటిది. ఎందుకంటే ఒకసారి మన అదృష్టం కొద్దీ ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చాయనుకో, లెట్ అస్ నాట్ లూజ్ దట్ గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే నెక్స్ట్ టైం అది పగిలితే ప్రాణం మీదకే రావచ్చు. అసలు దీనికి మోర్టాలిటీ అంటే ఎంతమంది బతుకుతారు, బతికినా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది బ్రెయిన్ యానిరిజం అయిన తర్వాత? మన అదృష్టం బట్టి వివేక్ 50% క్యాటస్ట్రోఫిక్, అంటే ప్రాణం మీదకే వచ్చేస్తుంది. ఎవరైతే మిగతా 50%లో హాస్పిటల్ రీచ్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళలో కూడా 66% వరకు ఏదో ఒక రెసిడ్యువల్ డిఫెక్ట్, అంటే పక్షవాతం ఉండిపోవడము, ఫిట్స్ రావడము, చూపు పోవడము, ఇట్లాంటివి ఏదైనా సరే 66% వరకు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. సో ఎప్పుడన్నా సరే ఎంత త్వరగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఎంత అగ్రెసివ్గా ట్రీట్ చేస్తామో అంత మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఐ కెనాట్ సే ఇట్ ఈస్ 100%, బట్ ఛాన్సెస్ విల్ ఫేర్లీ ఇంక్రీజ్. సో 2018 February 20th నాడు శ్రీదేవి గారు ఫస్ట్ ఇక్కడ నుంచి ముంబై నుంచి దుబాయ్కి షీ వెంట్ ఆన్ ఫ్లైట్ ఫర్ 3 hours. 20-24 ఆవిడ ఒక వెడ్డింగ్కి వెళ్ళింది. అక్కడ ఫెస్టివిటీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ స్టాండింగ్, సోషలైజేషన్, ఆల్కహాల్ డ్రింకింగ్, అవన్నీ జస్ట్ వెడ్డింగ్ థింగ్స్ మాట. February 24th ఈవినింగ్ నాడు షీ వెంట్ టు హర్ హోటల్ రూమ్. 7 o'clockకి బోని కపూర్ గారు వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి షీ హ్యాడ్ అ డిస్కషన్, జస్ట్ నార్మల్ కాల్, ఇలా చెక్ ఇన్ అయ్యాను అని చెప్పింది. దెన్ హీ వాజ్ సపోజ్ టు సర్ప్రైజ్ హర్. 11 o'clockకి వచ్చి షీ మల్టిపుల్ టైమ్స్ అని కాల్ చేశారు. బట్ ఏమైందంటే షీ వాజ్ నాట్ రెస్పాన్సివ్. ఏమైందని టెన్షన్ పడి తన కీ కార్డ్ యూస్ చేసుకుని లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి ఉండడం వల్ల టెన్షన్ పడి హీ బ్రోక్ ద డోర్. తర్వాత శ్రీదేవి గారు ఒక హాట్ టబ్లో షీ వాజ్ డ్రౌనింగ్. షీ వాజ్ వెరీ అన్రెస్పాన్సివ్, అంటే ఆమెకి కాన్షియస్నెస్ లేదు, షీ వాజ్ డెడ్. ఇది 11 o'clockకి షీ వాజ్ ప్రొనౌన్స్డ్ డెడ్.
అది కాకుండా ఆటోప్సీ ఫైండింగ్స్లో ఆల్కహాల్ ట్రేసింగ్స్ ఉన్నాయి, యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని చెప్పి బయటకు వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఆల్కహాల్ డ్రౌనింగ్ మైట్ బి వన్ ప్రాబబుల్ కాజ్. మీరు ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మీరు చూస్తున్నప్పుడు, మీరు ఒక డాక్టర్గా చూస్తున్నప్పుడు మీ మైండ్లో జరుగుతున్న ప్రాబబుల్ కాజెస్ ఏంటి? సో శ్రీదేవి గారిని పక్కన పెడదాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన ఎవరికన్నా సరే మంచి సీట్లు ఇస్తారు, హ్యాపీగా కూర్చుంటాం, మంచి ముందర స్క్రీన్ ఉంటుంది, ఏ సినిమా అంటే అది ఉంటుంది. ఫ్లైట్ ఎక్కిన పావు గంటకి వాడు తిండి ఆల్కహాల్ సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. అంటే తెలియకుండానే వీఆర్ ఇన్వైటింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒక దగ్గర కూర్చున్నాం, కాళ్ళని గదపం, అంటే మన రక్తం ఒక నిలువ ఉంటుంది, అండ్ దానికి తోడు ఒంట్లోకి ఆల్కహాల్ వేస్తున్నాం, డీహైడ్రేషన్, కదలట్లేదు, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఇవన్నీ కలిపి కాళ్ళలో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అందులో క్లాట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం మెడికల్గా డీవీటీ అంటాం. అండ్ ఈ డీవీటీ అన్నది అదే థ్రాంబస్ ఏదైతే క్లాట్ ఏదైతే ఉందో అది అక్కడే కూర్చోదు. సర్క్యులేషన్ మన దరిద్రం కొద్దీ సర్క్యులేషన్ కనుక ప్రెషర్స్ ఉంటే అది గుండెకి ఊపిరితిత్తులకి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. దాన్ని మనం థ్రాంబోఎంబాలిజం అంటాం. ఈ థ్రాంబోఎంబాలిజం అన్నది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో పేషెంట్కి ఆక్సిజనేషన్ అన్నది కరెక్ట్గా ఉండదు. అంటే మనం తీసుకున్న ఆక్సిజన్ ఈ లంగ్స్లో ఎక్స్చేంజ్ అవ్వాలి. ఈ ఆక్సిజనేషన్ అవ్వకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు, చెమటలు పట్టేయచ్చు, చెస్ట్ అన్నది టైట్నెస్ రావచ్చు. టైట్నెస్ అవ్వడం వల్ల హార్ట్ కరెక్ట్గా పంప్ చేయడం వల్ల మెదడుకి ఆక్సిజన్ వెళ్ళకపోవచ్చు, ఫెయింట్ అవ్వచ్చు. ఇలా ఈ పల్మర్ థ్రాంబోఎంబాలిజం అన్నది మంచి పెద్ద పెద్ద కంప్లైంట్స్ని వస్తుంది. అదృష్టంగా ఉంది డీవీటీ దగ్గరే ఎవరైనా గుర్తిస్తే మాత్రం కాల్చిన వాపు రావడం, నొప్పి రావడం, అండ్ నొక్కి చూస్తేమో చిన్న టైట్నెస్ ఉండడం కూడా జరుగుతుంది. అలా అదృష్టం కొద్దీ నువ్వు డీవీటీతో రావచ్చు. దరిద్రం కనుక నెత్తి మీద రాసి ఉంటే మాత్రం పల్మర్ థ్రాంబోఎంబాలిజంతోనే డైరెక్ట్గా ప్రజెంట్ అవ్వచ్చు. శ్రీదేవి గారి విషయంలో పాపం చిన్న క్లాట్ ఫామ్ అయ్యి అది మెల్లిగా హార్ట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని కొన్ని రోజుల తర్వాత ప్రజెంట్ చేస్తుండొచ్చు. సో ఈ క్లాట్ అనేది గంటలో ట్రావెల్ చేయొచ్చు, 2 గంటల్లో ట్రావెల్ చేయొచ్చు, 3 రోజులు కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇట్ టేక్స్ ఇట్ ఓన్ టైం. ఎగ్జాక్ట్లీ దాని ఇష్టం. నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు అది. అసలు మామూలుగానే ఇవి క్లాట్స్ అవన్నీ ఇన్విజిబుల్ క్లాట్స్, మనకేం అర్థం కావు, అసలు ఏమవుతుంది లేదు. దెన్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిటెక్ట్ కదా. అంటే చిన్న థింగ్ మీకు ఒక హెల్ప్ చేస్తాను వివేక్. నేను ఎప్పుడన్నా అంటే నువ్వు చూస్తే సన్నగానే ఉన్నావు, పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. బట్ అదే నువ్వు ఒక 100 kilos పైన ఉండి ఎప్పుడు రెగ్యులర్గా మందు బ్యాచ్ అయ్యి పెద్దగా నడక ఇష్టం లేని బ్యాచ్ అనుకో, ఫ్లైటే అక్కర్లే, రాత్రంతా నువ్వు బస్సులో కూర్చున్నా సరే మరుసటిలో చిన్న వాపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ వాపు వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఒక 5 seconds కొంచెం ప్రెషర్ పెట్టి చూడు, నీ యాంకిల్ దగ్గర చిన్న ప్రెషర్ పెట్టి చూడు, చిన్న గుంతలా పడి అదొక 3 seconds కన్నా ఎక్కువ ఉంటుంది అనుకో, దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ డీవీటీ స్టార్ట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఫిజికల్ టెస్ట్ ఇప్పుడు నేను చేశాను, నా యాంకిల్స్ మీద పెట్టుకొని నొక్కికొని చూశాను, 2-3 seconds తర్వాత మళ్ళీ అది కొంచెం స్వెల్లింగ్లా ఫామ్ అయింది. అంటే ఏంటి అక్కడ వాటర్ ఫామ్ అయినట్ట ఏంటి అదా? ఎగ్జాక్ట్గా నీకేమవుతుందంటే వాటర్ అన్నది రిటైన్ అయింది, కాళ్ళల్లో నీళ్లు కొంచెం ఆగాయి. గుండె వీకుంటే ఆగచ్చు, కిడ్నీలు కరెక్ట్ పని చేయకపోతే ఆగచ్చు, వారికోస్ వెయిన్స్ ఉన్నా సరే ఆగచ్చు. డీవీటీనే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్వెల్లింగ్ అన్నది జనరల్ సిమ్టమ్ అన్నమాట. అంటే ఈ 4 జబ్బులు కూడా ఈ వాపుతోనే ప్రజెంట్ అవ్వచ్చు. వాపు రాగానే నీకు నచ్చిన జబ్బు నువ్వు చూస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే సో వెరీ క్విక్గా టెస్ట్ కూడా చెప్పేశారు అయితే మాకు. వెరీ గుడ్. సో కమింగ్ బ్యాక్ టు శ్రీదేవి గారు, సో వీ అండర్స్టూడ్ ఒకవేళ ఇలాగా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఈ కాళ్ళకి వాపు రావడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రైమరీ థింగ్స్, అర్లియెస్ట్ సైన్. దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే, ఎందుకంటే శ్రీదేవి గారే కాదు, రేపు మా మమ్మీ వెళ్ళొచ్చు, రేపు మా అమ్మమ్మ గారు వెళ్ళొచ్చు, రైట్? అండ్ యూఎస్లో ఫ్లైట్ పెట్టుకుంటే ఈజీగా ఒక 17 hours ఫ్లైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కూర్చోవాల్సిందే. వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా పెట్టుకుంటారు, అలా సినిమా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేయాల్సిన వన్ బేసిక్ థింగ్ ఏంటి? సో ఏం చేయాలంటే కంపల్సరీ ప్రతి హాఫ్ అన్ అవర్కి అట్లీస్ట్ 200 ml ఆఫ్ వాటర్ ఒంట్లోకి వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటే ఫ్యాక్టర్ అంటే మాత్రం అది. ఇది కాకుండా ఎవరీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి లేచి అట్లీస్ట్ ఒక 1 to 2 minutes మొత్తం తిరిగేసి రావాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్కి నీ పోస్చర్ మారాల్సిందే.
ఎందుకంటే పోస్చర్ మారుతున్నప్పుడు ఏంటంటే ఈ రక్తం అన్నది ఒక దగ్గర నిలువ ఉండే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఫ్లో అన్నది నువ్వు ఇంప్రూవ్ చేస్తున్నావు. రైట్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సబ్స్టెన్సెస్ డీహైడ్రేషన్ కాజ్ చేస్తాయి. ముఖ్యంగా ఈ చిప్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, నాన్ వెజిటేరియన్ అండ్ ఆల్కహాల్, ఈ 4 కూడా ఏంటంటే మన ఒంట్లోంచి వాటర్ తొందరగా బయటికి వెళ్ళిపోయేదానికి చాలా పెద్ద ఫ్యాక్టర్స్ ఇవన్నీ. సో ఎప్పుడైతే మనం ఫ్లైట్లో ఉంటామో ట్రై టు అవాయిడ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఒబేసిటీ అన్నది మనం ఫ్లైట్ ఎక్కే ముందు తగ్గించుకునేది కాదు. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఒబేస్, డూ టేక్ ఆల్ దీస్ ప్రికాషన్స్. అండ్ పెద్దవాళ్ళు అనుకో, నేనైతే గ్యారంటీ చెప్పేస్తాను, అమ్మ సిగ్గు లేకుండా ఫ్లైట్లో మొత్తం ఒక రౌండ్ వేసి రండి. ఎవడేమనుకున్నా మనకు సంబంధం లేదు, మన ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు. వాడిని మనం మళ్ళీ చూడం, కానీ మనం చూసుకోవాల్సిందే. సో ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం ఈ ఫ్యాక్టర్స్ అన్ని మ్యాండేటరీ. ఐ డోంట్ సే ఆప్షనల్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. రైట్. సో కమింగ్ బ్యాక్ టు శ్రీదేవి గారు, సో ఆవిడ ఆటోప్సీ రిపోర్ట్లో ది హ్యాడ్ ట్రేసెస్ ఆఫ్ ఆల్కహాల్, డ్రంక్ కాదు ట్రేసెస్ ఆఫ్ ఆల్కహాల్ అన్నారు. సో ఇలా పల్మనరీ ఎంబలిజం వచ్చినా, డీవీటీ వచ్చినా కూడా ఈ ఆల్కహాల్ వలన అసలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీకి, డిఫరెంట్ ఏమొస్తుంది, ప్రాబ్లం ఏమవుతుంది? సో వివేక్, ఆల్కహాల్ ఏం చేస్తుందంటే ఇట్ అబ్జార్బ్స్ వాటర్. అంటే నీ రక్త కణాల్లోంచి ఉండాల్సిన రక్తాన్ని మొత్తం అది సర్క్యులేషన్లోకి తీసేసుకొని ఇట్ కమ్స్ అవుట్, డీహైడ్రేషన్ అయిపోతుంది. అండ్ యాజ్ యు నో, హ్యూమన్ బాడీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 70% వాటరే. అవును. అంటే ఎప్పుడైతే నీళ్లు పోతుంటుందో రక్తం అన్న చిక్కగా తయారవుతుంటుంది. చిక్కగా తయారైన రక్తంలో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అండ్ ఈ క్లాట్ అన్నది ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు, మెదడులో ఫామ్ అవ్వచ్చు, గుండెలో కానీ కాళ్ళలో కానీ ఫామ్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాళ్ళలో ఫామ్ అవుతుంటుంది ఇది. అండ్ ఈ కాళ్ళలో ఫామ్ అయిన రక్తనాళం, ఈ క్లాట్ ఏదైతే ఉందో అది అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. క్లాట్ సైజ్ పెరుగుతూ కాళ్ళ రక్తనాళాలన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే చిన్న మొక్క ఎరిగి అది నీ గుండెల్లోకి, ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళచ్చు. అట్లా ఆల్కహాల్ డీహైడ్రేషన్ కాజ్ చేసి ఈ క్లాట్స్. సో ఆల్కహాల్ ఇస్ లైక్ ఏ అగ్రిగేటింగ్ ఫ్యాక్టర్ అన్నది. అంటే ఏదైనా ఇంత ఉన్నదాన్ని ఇంత చేస్తుంది ఆల్కహాల్. ఎగ్జాక్ట్లీ. అంటే మిక్స్ చేయకూడదు. కిక్ వస్తుందో రాదో తెలియదు, కానీ క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. రైట్. సో నౌ దట్ వి నో, ఇదంతా ఇది ఒక పెద్ద అగైన్ తెలియకుండా జరిగిపోయే మొత్తం తతంగం ఇది, రైట్? సో ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్, ఆర్ ప్రివెన్షన్ వదిలేసేయండి, దీన్ని నేను క్యూర్ చేయాలి. నేను ఈ సిమ్టమ్స్ని నేను ఐడెంటిఫై చేశాను ఆల్రెడీ. నాకు స్వెల్లింగ్ కనిపిస్తుంది, నాకు కొంచెం డిజీనెస్ ఉంది, నాకు కొంచెం అవుట్ ఆఫ్ బ్రెత్ ఉంది, నాకు కొంచెం ఆయాసం వచ్చేస్తుంది. ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఒకవేళ నేను డాక్టర్ శ్రీదేవి గారికి వచ్చినట్టయితే లాస్ట్ మినిట్లో అయినా కూడా, హౌ వుడ్ యూ నార్మలీ డీల్ విత్ దిస్? ఫస్ట్ వచ్చేసి వివేక్, కన్ఫర్మేషన్ ఆఫ్ ద డిజీజ్. జబ్బు అవును పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం లేదంటే డీవీటీ అని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏంటంటే బ్యూటిఫుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి వివేక్ ప్రస్తుతం. ఎలా అంటే ఒకప్పుడు ఓన్లీ చేతి కింద ఇంజెక్షన్స్ ఇవ్వడం, చర్మ కింద ఇంజెక్షన్స్ ఇవి మాత్రమే ఉండేది. దీంతో ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ కంప్లీట్ రికవరీ ఓన్లీ 20% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయితే మన ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్తో చెత్తనంతా లాగేస్తామో బయటకి, వీ హ్యావ్ స్పెషల్ డివైజెస్ వేర్ వీ కెన్ సక్ అవుట్ ద క్లాట్. అండ్ ఇదంతా కూడా లోకల్ అనెస్థీషియాలో, ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేయకుండా డే కేర్ ప్రొసీజర్లో కూడా మనం ఫినిష్ చేయగలుగుతాం. అండ్ లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అలా ఈ పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం విచ్ క్యాన్ బి రిస్క్, అంటే ప్రాణానికి మీద కూడా వచ్చేంత రిస్క్ ఉంది పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం. దాన్ని కూడా మనము వితౌట్ ఎనీ కట్ ఆ క్లాట్స్ మొత్తం తీసి పేషెంట్ని నార్మలైజ్ చేయొచ్చు. సో మన ఎంటైర్ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, యు ఆర్ ఎ మెడికల్లీ అప్రూవ్డ్ ప్లంబర్. ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కడైనా బేసిక్ ఏంటంటే మాకు ఇంజనీరింగ్లో హైడ్రాలిక్స్ అండ్ హైడ్రోఫిజిక్స్ అని ఉంటుంది సార్. ఓకే. దాంట్లో ఏముంటుంది అంటే, ఒకవేళ 2 పైపులు ఉన్నాయంటే ఇక్కడ ప్రెజర్ పెరిగితే ఇక్కడ ప్రెజర్ ఎలా క్రియేట్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ ఎంటైర్ ఎడ్యుకేషన్ అరౌండ్ అండ్ సాల్వింగ్ లైఫ్స్. సింపుల్గా వివేక్, ఎలా అంటే ఇప్పుడు ఒక ప్లంబర్ ఎలా అయితే పైప్స్ని ఫిక్స్ చేస్తాడో, మేము హ్యూమన్ పైప్స్ని ఫిక్స్ చేస్తాం. ఎదర్ వీ క్లోజ్ ఎ పైప్ ఆర్ వీ ఓపెన్ ఎ పైప్. ఎక్కడో బ్లడ్ లీక్ అవుతుంటుంది, లేదంటే ఎక్కడో బ్లడ్ వెళ్ళట్లేదు. ఎలా యూజ్ చేస్తాం, ఏం మెటీరియల్ వాడామని తర్వాత, కానీ అంటే సింపుల్గా మా పిల్లోడికి చెప్పాలి, 5th క్లాస్ పిల్లోడికి చెప్పాలనుకో, ఐ సే ఐఎమ్ ద ప్లంబర్ ఆఫ్ యువర్ బాడీ బాస్. రైట్. సో చాలామంది తెలిసింది ఏంటంటే అది హార్ట్ వరకు మాత్రం చేయగలరు అనుకుంటారు, కానీ వెయిన్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ ఇష్యూ అయినా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ప్రతి పార్ట్ మన ఒంట్లో ఉన్న ప్రతి భాగానికి బ్లడ్ వెళ్ళాల్సిందే. అవును. వెళ్ళిన బ్లడ్ మళ్ళీ హార్ట్కి రిటర్న్ అవ్వాల్సిందే.
సో వెళ్ళే బ్లడ్ వెజల్స్ మనం ఆర్టరీస్ అంటాం, వచ్చే బ్లడ్ వెజల్స్ మనం వీన్స్ అంటాం. రెండిట్లో ఎక్కడన్నా సరే లీక్ అవ్వచ్చు, లేదంటే ఆ వెజల్ బ్లాక్ అవ్వచ్చు. రైట్. దాన్ని తెరవకుండా లోపల నుంచి రిపేర్ చేసేది మేము ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. మీ ఎంటైర్ కెరియర్లో ఏవైతే సర్జికల్గా ఉందో, సర్జికల్గా కూడా మేము దీన్ని సాల్వ్ చేయలేము, లేకపోతే దీనికి సొల్యూషన్ లేదు అన్న దాన్ని మీరు సాల్వ్ చేసిన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే. సో వివేక్ ఏమైందంటే ఒక 4 years బ్యాక్ పోస్ట్ కోవిడ్ వీ హ్యాడ్ దిస్ ఫీమేల్ అరౌండ్ లైక్ 45 to 50 years. సో షీ వాజ్ బెడ్ రీడన్. అప్పటి వరకు యాక్టివ్గా ఉంది. ఒక 2 monthsలో షీ వాజ్ కంప్లీట్లీ బెడ్ రీడన్. ఏదన్నా సరే వీల్ చైరే. ఎందుకు? ఎందుకంటే తనకి కోవిడ్ తర్వాత ఏమైందంటే షీ హ్యాడ్ బీన్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. బొడ్డు నుంచి మన కాళ్ళలోకి వెళ్ళే రక్తనాళం ఏదైతే ఉందో బ్లాక్ అయిపోయింది. సో మెడిసిన్స్ వాడుతుంది, ఇంజెక్షన్స్ తీసుకుంటుంది, అలా అన్ని హాస్పిటల్స్కి వెళ్తుంది, కానీ ఎక్కడ కూడా తనకి ఆ కంప్లీట్ క్లాట్ అనేది క్లియర్ అవ్వట్లేదు. సో బేసిక్గా ఆవిడ కిందన ఫంక్షన్ లేదు, అంటే ఆ కాలు పని చేయట్లేదు, కాలుకి రక్తం వెళ్ళట్లేదు. రక్తం వెళ్ళట్లేదు. సో ఈ రక్తం వెళ్ళకపోవడం వల్ల కాలు మీద చిన్న పుండు కూడా స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే మనకి చూస్తాం మనం ఒక నీళ్ళు వేయట్లేదు అనుకో, ఒక ఆకు ఎండిపోతుంది, మెల్లిగా కాలు కూడా చెట్టు మొత్తం ఎండిపోతుంది. అలా తన కాలు మీద చిన్న పుండు పడింది. కాళ్ళు ఫంక్షన్ గానే మెల్లిగా తగ్గిపోయింది, కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయింది. సో తను సింగిల్ ఉమెన్. సో ఏం సిచ్యువేషన్ అంటే ఏ పని చేసుకొని తను యాక్టివ్గా ఉండే ఒక ఫీమేల్, ఆఫీస్కి వెళ్ళి పని చేసుకునే ఫీమేల్ కంప్లీట్గా హోమ్ బౌండ్ ఏం చేసుకునే స్టేజ్కి వచ్చేసింది. చివరికి నీళ్ళు ఇవ్వాలన్నా సరే ఎవరో ఒకరు ఇస్తే తాగుని తన ఇంట్లో డిపెండెంట్ అయిపోయింది, టోటలీ డిపెండెంట్ అనమాట. సో తను వెళ్ళని హాస్పిటల్ లేదు హైదరాబాద్లో. ఎవరు వెళ్ళినా సరే కాలు తీసేయాలి, జైపూర్ కాలు పెట్టుకోవాలని చెప్పారు. బట్ స్ట్రాంగ్ ఉమెన్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పేషెంట్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్. చూడడానికి చిన్నగా ఉంటారు కానీ పొట్టోలు గట్టోలు అన్నట్టు ఆమె చెప్పేది నాకు. అంటే కాన్వర్జేషన్లో వెన్ షీ హ్యాడ్ విజిటెడ్ మీ, సార్ కాలన్నా నాకు ప్రాణం అన్నా పోగొట్టుకుంటాను, కాలు మాత్రం నేను తీయించుకోను. సో తను ఒక 6 నెలలు ఇంచుమించు హైదరాబాద్లో ఉన్న ఒక అన్ని డాక్టర్స్ని కలవడం జరిగింది, అంతా జరిగింది. బట్ సమ్హౌ ఎవరు కూడా తనకి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ సొల్యూషన్ ఇవ్వలేదు. ఓన్లీ సొల్యూషన్ అంటే కాలు తీసేయాలి, కాలు తీసేయాలి, జైపూర్ కాలు పెట్టుకోవాలనేసి. తను మాత్రం నేను చచ్చిపోతాను కానీ కాలు అయితే తీయించుకోవాలని కూర్చొని. సో తను లక్కీలీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే యాంజియోగ్రామ్స్ ఇవన్నీ చూసి ఐ సెడ్, అమ్మ నేను నీ కాలు కాపాడగలుగుతాను అనేసి. ఇనిషియలీ షీ వాజ్ షాక్డ్. అరే ఇంతమంది డాక్టర్లు నువ్వు చెప్పారు, నువ్వెవడి నాకు ఇట్లా కాలు కాపాడుతా అంటే ఐ సెడ్ ఐ కుడ్ సీ దట్ క్వశ్చన్ మార్క్ ఇన్ హర్ ఫేస్ మాట. లేదమ్మా నేను మీకు కాలు కాపాడుతాను, దేర్ ఆర్ ఛాన్సెస్ అని చెప్పి షీ సైడ్ ఎట్లనో చచ్చిపోదాం అనుకుంటున్నాను, వీడెవడో ట్రై చేస్తా అంటే లెట్ మీ గెట్ ఇట్ డన్. ఐ టుక్ హర్ ఫర్ సర్జరీ. ఫస్ట్ 1 hour ఇట్ వాస్ ద హెల్ ఆఫ్ మై లైఫ్. అంత కాంప్లికేటెడ్ ఉంది. ఎందుకురా నాయన ఒప్పుకున్నా, అందరూ కాదంటున్నారు, నేను ఎందుకు ఒప్పుకున్నా, వై ఆమ్ ట్రైంగ్ టు ప్రూవ్ మై హీరోయిజం అనేసి. సమ్వేర్ సంథింగ్ ఇన్ మై బ్రెయిన్ వాస్ సెయింగ్, బాస్ దెర్ ఈస్ అ ఛాన్స్, హోల్డ్ ఇట్, ట్రై 1 more అనేసి. లక్కీలీ ఆఫ్టర్ 1 hour వీ కుడ్ ఓపెన్ అప్ ద వెసల్. సో రైట్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ నేను తన ఐసీకి షిఫ్ట్ చేస్తున్నప్పుడే షీ సెడ్, సార్ నా కాలలో ఏదో తేడాగా ఉంది, నాకు ఐ కుడ్ ఫీల్ సంథింగ్. వావ్. ఐ సెడ్ మా ప్రొసీజర్ అయితే సక్సెస్ఫుల్, లెట్ మీ సీ హౌ ఇట్ రెస్పాండ్స్ అనేసి. సో ఆఫ్టర్ 2nd day షీ వాజ్ ఏబుల్ టు లింప్ టు ద వాష్రూమ్, ఏదో సపోర్ట్ తీసుకొని వాష్రూమ్ వరకు నడగలిగి. దెన్ ఐ వాజ్ రిలీవ్డ్, అమ్మ ఇదేదో పని చేసేటట్టు ఉంది అనేసి. సో ఆఫ్టర్ ఎ వీక్ ఫర్ ద ఫస్ట్ టైం 6 నెలల తర్వాత తను వీల్ చైర్ వదిలేసి ఒక సపోర్టర్ తోటి కుంటుకుంటూ నా హాస్పిటల్కి వచ్చింది అనమాట. షీ వాజ్ సో ఎక్సైటెడ్, సార్ నేను నా జీవితంలో నేను ఇంకా బెడ్ నుంచి లెగను అనుకున్నాను, ఐఎమ్ గ్లాడ్ టు యూ, ఐఎమ్ ఏబుల్ టు వాక్ విత్ దిస్ సపోర్టర్. దెన్ ఐ సెడ్, అంటే ప్రతిసారి తను నా దగ్గరికి వచ్చినప్పుడల్లా షీ వాజ్ ఇన్ హర్ నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాను. నేను చెప్పాను అనమాట, అమ్మ మీరు ఇలా కావద్దు, మీ వైపు నుంచి కూడా రావాలంటే షీ స్టార్టెడ్. కళ్ళ నుంచి పాపం నీళ్ళు వచ్చేసాయి. సార్ నేను ఎప్పుడు ఇలా లేను సార్, నేను ఆఫీస్కి కూడా తయారయ్యాను. ఆవిడ లైఫ్లో లిటరల్గా అన్నీ వదిలేసుకుంది. అంటే తను ఆ ఫాలోఅప్లో చెప్పిందన్నమాట, సార్ నాకు కాలు పోతుంది, ప్రాణం పోతుంది, కన్నా బాధ ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి నా ఇంట్లో నేను లైట్ వేసుకోలేకపోయాను సార్ అనేసి అనిపించింది. అరే లైట్ వేసుకోవడం అన్నది ఒక ఎంత పెద్ద బేసిక్ ఫంక్షనాలిటీ. అంటే మన ఎవరికి చీకటి ఇష్టం ఉండదు,
అంత యాక్టివ్గా ఉన్న ఆవిడ నాకు అప్పుడు చెప్పింది, సార్ నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, బ్యాంకులో ఉన్న డబ్బులు గోల్డ్ అంతా తెచ్చి నా చుట్టాలకి పంచేద్దాం అనుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను కూడా, పంచుదాం అనుకున్న స్టేజ్లో నా ఫ్రెండ్ మీ వీడియో నాకు పంపించింది, అందుకు నేను మీ దగ్గర రాగలిగానని. సో ఆ కాన్వర్జేషన్ తర్వాత నేను చెప్పాను, అమ్మ మీరు నెక్స్ట్ టైం నా దగ్గరికి ఇలా రావద్దు, చక్కగా మంచి తయారయ్యారండి, మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారో అలాగే రండి అని చెప్పాను. టేక్ మై వర్డ్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వివేక్ షీ కేమ్ వాకింగ్, చక్కగా ఆఫీస్కి ఎలా తయారవుతుందో మంచి చీర కట్టుకొని నీట్గా అన్ని మెడలో అన్నీ వేసుకొని వచ్చారన్నమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సర్జరీ. ప్రొఫెషనల్గా అంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ థింగ్ వేర్ ఐ కుడ్ సేవ్ సమ్మన్స్ లైఫ్. అంటే కాలు కాపాడడం అన్నది ఇట్ వాజ్ అ బై ప్రోడక్ట్ అనిపించింది. ఐ కుడ్ గెట్ బ్యాక్ సమ్ వన్ బిలీవ్ ఇన్ ద లైఫ్, అరే నాకు ఇంకా లైఫ్ ఉంది, ఐ క్యాన్ లివ్ మై లైఫ్. అప్పటి నుంచి వివేక్ తను ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా నడుచుకొని వెళ్తుంది తను. సో తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుంచి ఫోటో పంపిస్తారన్నమాట, సార్ నేను తిరుపతి మెట్లు ఎక్కి వచ్చాను సార్ అనేసి. టేక్ మై వర్డ్ వివేక్, నేను తిరుపతి మెట్లు ఎక్కే వెళ్తాను కానీ అంత ఆనందం మాత్రం నాకు ఎప్పుడు కాలేదు. నథింగ్ మ్యాచెస్ దట్. అండ్ అంటే ఇట్లా ఒక 1 year బ్యాక్ దెర్ వాజ్ ఈస్ యంగ్ కిడ్, ఒక 21 years బాయ్, బండి డ్రైవ్ చేస్తూ పడిపోయాడు, కాలు నుజ్జు అయింది, రక్తనాళం మొత్తం బ్లాక్ అయిపోయింది. వాడికి కూడా కాలు తీసేయాలని చెప్పారు. వాడు ఒక 20 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు, కాలు తీసేస్తామని చెప్పారు. వాడిని కూడా ఇట్లనే ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా రేపు వీడి దగ్గరికి వెళ్ళండి, వీడేదో చేస్తాడంటే నా దగ్గరికి వచ్చారు. మొత్తం ఎగ్జామిన్ చేసాం, కాళ్ళు ఆల్రెడీ ఎండిపోవడం కూడా స్టార్ట్ అయిపోయింది, కాళ్ళు మొత్తం ఇట్లా ఇంకా మూమెంట్ లేదు, స్పర్శ లేదు, ఎండిపోతుంది. ఇంకొక 1 week అయితే ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసేది అనమాట. సో వీడిని కూడా విత్ గ్రేట్ రిలక్టెన్సీ, అంటే వాళ్ళ పేరెంట్స్కి కన్విన్స్ చేయడం చాలా కష్టమైంది నాకు. ఎలా అంటే సర్జరీ చేసినా సరే కాలిపోయే అవకాశం ఉంది అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా కష్టమైంది. ఎట్లనో పోతుంది అనుకుందాము, కానీ సార్ సర్జరీ చేద్దాం అనేసి దే గాట్ కన్విన్స్డ్. వాడికి కూడా ఒక 1.5 hours సర్జరీ పట్టింది. వీ కుడ్ ఓపెన్ హిస్ వెసల్, స్టెంట్ వేసాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాడు కాలు మీద నించోవడం స్టార్ట్ చేశాడు ఒక 1 monthకి. అప్పుడు వరకు వాడిని ఎప్పుడు తెచ్చినా వాడిని ట్రాలీలో తెచ్చేవాళ్ళు, వాడు కాలు మీదనే ఉండేవాడు. సో మెల్లిగా వాడికి 1 monthకి హీ కుడ్ బేర్ హిజ్ ఓన్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది ఏంటంటే, సార్ వీడిని వాష్రూమ్ తీసుకెళ్లాల్సిన అవసరం మాకు తప్పింది. అంటే బేసిక్ థింగ్ ఆఫ్ గోయింగ్ టు వాష్రూమ్ బై యువర్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ థింగ్. దాంతోపాటు ఆ ఏజ్లో ఒక పర్సన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. అంతే కదా వివేక్, ఇప్పుడు వాడు 21, 22, వాడికి ఎన్నో డ్రీమ్స్ ఉండి ఉంటాయి, అరే ఇది చేద్దాం అది చేద్దాము అన్నీ ఉండి ఉంటాయి. కాలు లేకపోతే ఆ డ్రీమ్స్ అచీవ్ చేయడం ఇట్ క్యాన్ బి అచీవ్డ్, కానీ ఎంత కష్టం అయిపోతుంది. అంటే 20 years వరకు ఒక లైఫ్ స్టైల్లో ఉండి ఒకేసారి షిఫ్ట్ చేయాలంటే మెంటల్లీ కూడా ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. నేను యూజువల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఎవరి ఫిల్మ్ స్టార్స్తో సెల్ఫీలు అడగను నేను. వాడితో మాత్రం అరే రారా నీతో సెల్ఫీ దిగాలని వాడు ఫోటో తీసుకున్నాను నేను. ఐ షేర్ దట్ విత్ యూ. ఓకే, అంటే దిస్ ఆర్ ఆల్ దట్ ఆహా మూమెంట్, వావ్ ప్రౌడ్ టు బి అన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. అంటే పల్మనరీ థ్రాంబో ఎంబోలిజమ్స్ వస్తాయి, క్లియర్ దోస్ క్లాట్స్. సర్జరీ నుంచి బయటకు వచ్చేటప్పటికి దే క్యాన్ టేక్ దర్ ఆక్సిజన్. సార్ ఇప్పుడు గాలి ఆడుతుంది, కాలు తీసేద్దామన్నారు, కాలు కాపాడుతాం. లేదంటే బ్రెయిన్లో అన్యూరిజం వస్తుంది, చచ్చిపోతామని చెప్తారు, వాళ్ళని కాపాడుతాం. దే గెట్ బ్యాక్ టు నార్మల్. ఎక్కడ కట్ చేయము, పుర్రె కట్ చేయము, మరుసటి రోజు నుంచి వాళ్ళు బ్యాక్ నార్మల్ ఉంటారు. వారికోసీల్స్ తోటి వస్తుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ తిరిగి ఉంటారు. కానీ వీ డూ ఎ స్మాల్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్ చేస్తాం. చిన్న రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి వీ ఫిక్స్ దట్ వారికోసీల్. 6 months తర్వాత దే పుట్ ఏ మెసేజ్, సార్ నౌ వీఆర్ అబౌట్ టు బికమ్ పేరెంట్స్ అనేసి. దిస్ ఆర్ ఆల్ థింగ్స్ ఎలా అంటే లైఫ్లో హై ఇస్తుంది. ఆ హై ఎక్కడ రాదు నాకు, ఎక్కడ రాదు. పెద్దావిడ ఉంటారు. ఐ సే అనదర్ ఎగ్జాంపుల్, స్కూల్ టీచర్ గారు ఉండేవారు. షీ లవ్స్ హర్ ప్యాషన్ లైక్ ప్రొఫెషన్ లైక్ ఎనీథింగ్. తను చెప్తే నమ్మవు, డ్యూరింగ్ ద క్లాస్ షీ ఫెయింటెడ్. ఏదో ఆన్లైన్ క్లాసులు చెప్తాను, షీ ఫెయింటెడ్. సో స్టూడెంట్స్ ఇంకో టీచర్ చెప్తే, స్టాఫ్కి చెప్తే అప్పుడు టీచర్ని గారిని హాస్పిటల్ తీసుకెళ్లారు. తనకు చూస్తే ఏంటంటే మన మెదడుకి వెళ్ళారు 4 రక్తనాళాలు 3 బ్లాక్ ఉన్నాయి. మ్యాసివ్గా, అంటే బ్రెయిన్కి అసలు బ్లడ్డే వెళ్ళట్లేదు. తనకి 2 వైపులా మనం స్టెంటింగ్ చేసి 3rd day డిశ్చార్జ్ చేసేసాం. తను వారం తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. అండ్
తను నా ఫోటో తనతో పాటు దిగింది ఆల్మోస్ట్ 2 years తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నాను. అంటే దట్ గివ్స్ సచ్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్. అంటే ఒక హై వస్తుంది. అంటే ఎవ్రీ ప్రొఫెషన్ విల్ హ్యావ్ దోస్ వావ్ మూమెంట్స్. అంటే లక్కీలీ బీయింగ్ ఏ డాక్టర్ యాజ్ అన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్. రైట్. అంటే 6 నెలలకో 9 నెలలకో వి లూజ్ ఎ పేషెంట్ బికాస్ ఆఫ్ ద డిజీజ్. బట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అవి ట్రెజర్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలతో కూడా ఇఫ్ యూ క్యాన్ సీ ఎ స్పార్క్ ఇన్ మై ఐస్. అంటే జబ్బు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎఫెక్ట్ అవుతాడు, వాడే అనుభవిస్తాడు, కానీ వాడితో పాటు ఒక ఫ్యామిలీ మొత్తం అనుభవిస్తుంటుంది ఆ జబ్బుని. రైట్. సో వెన్ వీ సాల్వ్ సమ్వన్స్ డిజీజ్, ఒక ఫ్యామిలీ ఫేట్ మొత్తం మనం మార్చేస్తున్నాం. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ ఏదన్నా సరే. అంటే ఎక్కడ వస్తుందంటే వివేక్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని జబ్బులు మనకు ఛాన్స్ ఇస్తాయి, ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాయి. దే కమ్ ఎట్ ద రైట్ టైం. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ దే కమ్ ఎట్ వెరీ లేట్ స్టేజెస్. కొన్నిసార్లు జబ్బు ఛాన్స్ ఇవ్వవు. దోస్ ఆర్ ద టైమ్స్ వేర్ వి ఫీల్ ముందు రావాల్సింది వీడు, ఇంకొంచెం ముందు రావాల్సింది అనేసి. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఐ థింక్ ఏదైతే ఇండస్ట్రీ మీద అవేర్నెస్ లేదో ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ స్పోకెన్ వెరీ వెరీ డీటెయిల్గా ఆన్ దిస్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అసలు ఈ కాన్వర్జేషన్ ఎట్లున్నాయి అంటే ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్ ఫ్రమ్ రేపు ఏ రకమైన సిమ్టమ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి అనిపించినా కూడా ఐ కెన్ రియలీ టెల్ దెమ్ దట్ ఇది కూడా ఉండొచ్చు, ఇది కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి, ఇలాంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. బికాజ్ జనరల్గా మీరు అన్నట్టు వాట్ యు ఆర్ ఇస్ అ స్పెషలిస్ట్, రైట్? బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ స్పెషలిస్ట్ కూడా నార్మలైజ్ అవుతున్నారు. అండ్ మీ చేసే ఈ స్పెషలైజ్డ్ మెడిసిన్ ఏదైతే ఉందో ఈస్ గెటింగ్ మచ్ మోర్ పాపులర్. అండ్ దీనివల్ల చాలామంది లైఫ్ సేవ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాన్ సర్జికల్ ప్రాసెస్లో లైఫ్ సేవ్ అవుతుంది. అండ్ దట్ ఫర్ దాట్ గివింగ్ దట్ అవేర్నెస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ spending so much time with us out of your schedule. Thank you. Thank you, doctor.